సింటాక్స్ చెక్ చేస్తుంది అనమాట. సో ఆ సింటాక్స్ చెక్ చేసిన తర్వాత ఓకే, ఆప్టిమైజర్ ఏం చేస్తుంది అంటే, సో నువ్వు ఇచ్చిన క్వరీ ప్రకారంగా కొన్ని ఐ మీన్ బేస్డ్ ఆన్ దట్ ఇట్ విల్ గివ్ ద డిఫరెంట్ ప్లాన్స్ లో బెస్ట్ ప్లాన్ ని చూస్ చేసుకునేది అనమాట. సో ఆ బెస్ట్ ప్లాన్ ని డిస్పాచర్ ద్వారా ఇట్ విల్ సెండ్ టు యామ్స్ అనమాట. ఓకే, యామ్స్ త్రూ బైనెట్ అనమాట. అంటే బైనెట్ ఏంటంటే మధ్యలో మిడిల్ అంటే కమ్యూనికేషన్ లేయర్ అనమాట. ఓకే, కమ్యూనికేషన్ లేయర్ లాగా వర్కౌట్ అవుతుంది అనమాట ఇది. సో ఇక్కడ ఏముంటాయి, ఇక్కడ యామ్స్ ఉంటాయి బేసికల్ గా. ఇక్కడ ఏముంటాయి, సింపుల్ గా మనం చెప్పాలి అంటే ఇక్కడ యామ్స్ ఉంటాయి అనమాట. ఓకే, యామ్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా యామ్స్. ఒక 3 యామ్స్ ఉన్నాయి అనుకుందాం మనం. ఓకే, తర్వాత దీనికి ఏంటి, దీనికి వర్చువల్ డిస్క్లు అటాచ్ చేయండి. ఓకే, వర్చువల్ డిస్క్లు అటాచ్ చేయండి అంటే యాక్చువల్గా ఇంటర్నల్ గా టెరాడాటాకి అలొకేట్ చేసిన స్పేస్ అంతా కూడా స్ప్లిట్ అయిపోయి యామ్స్ వైజ్ గా ఎన్ని యామ్స్ ఉంటే అంతా బై అయిపోతుంది అనమాట. సో ఈచ్ అండ్ ఎవ్రీ యామ్ప్ విల్ బి అసోసియేటెడ్ విత్ ఇవన్నీ కూడా ఏంటంటే యామ్స్ అనమాట. ఇది యాంప్ 1. ఓకే, యాంప్ 1, యాంప్ 1. యాంప్ 2, ఇది యాంప్ 3. ఓకే, దీని కింద వర్చువల్ డిస్క్లు ఉంటాయి అనమాట. సో ఎప్పుడైతే మనకి యూజర్ క్వరీ సబ్మిట్ చేస్తాడో, అవి పిఈలోకి వచ్చిన తర్వాత సెషన్ కంట్రోలర్, పార్సర్, ఆప్టిమైజర్, డిస్పాచర్, సో ఇవన్నీ వర్కౌట్ అయిన తర్వాత ఆ ప్లాన్ అనేది ఈచ్ అండ్ ఎవ్రీ యాంప్కి వెళ్తుంది అనమాట. ఈచ్ అండ్ ఎవ్రీ యాంప్కి వెళ్తే దాని పోర్షన్ ఆ ప్లాన్ ప్రకారం ఏంటంటే మనకి ఆ యాంప్ లో ఆ డేటా కనుక ఉంటే ఆ యాంప్ వర్కౌట్ అయిపోయింది. ఆ యాంప్ లో డేటా లేకపోతే ఆ యాంప్ వర్కౌట్ అవ్వదు. సో ఏ యాంప్ లో డేటా ఉంటే ఆ యాంప్స్ వర్కౌట్ అవుతాయి అనమాట. సో షేర్డ్ నథింగ్ ఆర్కిటెక్చర్ అనమాట. అంటే ఏంటంటే ఇప్పుడు ఒక యాంప్ లో ఒక యాంప్ లో ఉన్న డేటాని ఇంకో యాంప్ ఏం చేయలేదన్నమాట. సో అంటే ఈ యాంప్ కి ఆ డేటాకి ఏమీ సంబంధం ఉండదు. సో షేర్డ్ నథింగ్ ఆర్కిటెక్చర్ అండ్ అట్ ఏ సేమ్ టైం ప్యారల్ గా వర్కౌట్ అవుతుంది. ఫర్ సపోజ్ ఇప్పుడు నా దగ్గర ఒక టేబుల్ లో 3 రికార్డ్స్ ఉన్నాయి అనుకో, నేను సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్ కొట్టాను అనుకో. సో మనకి మామూలుగా డేటా ఎట్లా ఉంటుందంటే ఇంటర్నల్ గా డేటా డిస్ట్రిబ్యూషన్ జరిగింది అనమాట బేస్డ్ ఆన్ ప్రైమరీ ఇండెక్స్. అవి నెక్స్ట్ వస్తాయి అనమాట. కాకపోతే ఒక రికార్డు, ఫస్ట్ రికార్డ్ ఏమో డిస్క్ 1 లోకి వెళ్తుంది, సెకండ్ రికార్డు డిస్క్ 2 లోకి వెళ్తుంది, థర్డ్ రికార్డు డిస్క్ 3 లో. అంటే ఒక్కొక్క యాంప్ కి అసోసియేటెడ్ వర్చువల్ డిస్క్ లో ఒక్కొక్క డిస్క్ లో 3 యాంపులు కాబట్టి 3 రికార్డులు ఒక్కొక్క యాంప్ లో సంబంధించిన డిస్క్ లో ఉంటుంది అనమాట. సో నేను ఎప్పుడైతే సెలెక్ట్ స్టార్ కొట్టానో ఏమవుతుందంటే 3 యాంపులు ప్యారలల్ గా వర్కౌట్ అవుతాయి. ప్యారలల్ గా వర్కౌట్ అయిపోయి రిజల్ట్స్ ని బైనెట్ ద్వారా పార్సింగ్ ఇంజిన్ కి అందిస్తాయి అనమాట. పార్సింగ్ ఇంజిన్ ఏం చేస్తుంది మళ్ళీ రిజల్ట్స్ ని, సో ఇక్కడ యూజర్ డెస్క్టాప్ మీద సంథింగ్ సమ్వేర్. ఓకే, వాట్ వీ కెన్ కాల్ దిస్ ఈజ్ రెస్పాన్స్ అనమాట. ఓకే, రెస్పాన్స్, యూజర్ కి రెస్పాన్స్ వస్తుంది అనమాట. ఓకే, ఇదనమాట ఆర్కిటెక్చర్ మెయిన్ గా టెరాడాటా ఆర్కిటెక్చర్. యాంప్ అంటే ఏంటి, యాంప్ అంటే యాక్సెస్ మాడ్యూల్ ప్రాసెసర్ అనమాట. సో యాంప్ మేనేజెస్ ద portion of the database. So AMP is the responsible to retrieve or to select the data from the virtual disks. ఓకే, సో ఏ టేబుల్ క్రియేట్ అయినా సరే ఆ టేబుల్ యొక్క హెడర్ స్టార్టింగ్ లో ఫస్ట్ టేబుల్ మనం క్రియేట్ చేసినప్పుడు ఏమవుతుంది, ఓన్లీ స్ట్రక్చరే ఉంటుంది కదా. సో ప్రతి టేబుల్ స్ట్రక్చర్ ప్రతి ఒక్క యాంప్ లో అయిపోతుంది. అందులో డేటా ఉన్నా లేకపోయినా ప్రతి ఒక్క యాంప్ లో టేబుల్ యొక్క స్ట్రక్చర్ ఉంటుంది అనమాట. ఓకే, బేస్డ్ ఆన్ దట్ మనం ఎప్పుడైనా రికార్డ్స్ ఇన్సర్ట్ చేస్తే పర్టికులర్ యాంప్ లోకి వెళ్తే అవి ఎలా వెళ్తేనే నెక్స్ట్ ఇంకా చూస్తాం అనమాట. ఓకే, సో పార్సింగ్ ఇంజిన్ అంటే వర్చువల్ ప్రాసెసర్ అనమాట. ఇవన్నీ కూడా ప్రాసెసర్స్ కదా, పార్సింగ్ ఇంజిన్ కానీ యాంప్స్ కానీ ఇవన్నీ కూడా ప్రాసెసర్స్, వర్చువల్ ప్రాసెసర్స్ అంటారు అనమాట వీటిని. ఓకే, సో ఇవన్నీ 4 కాంపోనెంట్స్ ఉన్నాయి. కాంపోనెంట్స్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. బైనెట్ ఏం చేస్తుందంటే, బైనెట్ ఈస్ ది హార్డ్వేర్ కాంపోనెంట్. అంటే టెరాడాటా మనం ఎప్పుడైతే మనము రిక్వెస్ట్ పెడతామంటే, మనం టెరాడాటా కొనుక్కునేటప్పుడే ఒక కేబుల్ అంటే మీకు సర్వర్స్ కి ఎట్లా ఉంటాయి, పెద్ద పెద్ద కేబుల్స్ వస్తాయి, మీకు ఐడియా ఉందా? సో అట్లాంటి కైండ్ ఆఫ్ హార్డ్వేర్ స్విచ్ అనమాట ఇది. ఓకే, సో అంటే ఏం లేదు, ఇప్పుడు మనకి ఆ బైనెట్ అనేది పార్సింగ్ ఇంజిన్ కి యామ్స్ కి మధ్యలో కమ్యూనికేషన్ లేయర్ లాగా ఉపయోగపడుతుంది అనమాట. ఓకే, సో ఇందులో మనకి ఏంటంటే బైనెట్లు మనకి 2 బైనెట్స్ ఉండొచ్చు అనమాట, బైనెట్ 0, బైనెట్ 1. ఇవి ఎందుకు అంటే ఒక బైనెట్ ఫెయిల్ అయింది అనుకో, ఇఫ్ వన్ బైనెట్ ఫెయిల్స్ దెన్ అనదర్ బైనెట్ విల్ యాక్ట్ యాజ్ ఏ స్టాండ్ బై అనమాట. ఓకే, అట్లానే ఒకవేళ బిగ్ టేబుల్ ఏదైనా ప్రాసెసింగ్ ఉన్నప్పుడు ఇంకా నీకు లోడ్ ఎక్కువ పడింది అనుకో, అప్పుడు ఇట్ విల్ షేర్ ద లోడ్ అనమాట. ఓకే, అట్లా. సో మీకు నోట్స్ అవన్నీ వస్తాయి నెక్స్ట్.
ఇప్పుడైతే ఇందులో ఉన్న కాంపోనెంట్స్ ఇంకా యాంప్ అన్నమాట. ఓకే, యాంప్ ఆల్సో వర్చువల్ ప్రాసెసర్. సో యాంప్ యాంప్ అంటే ఏంటంటే అబ్రివేషన్ యాక్సెస్ మాడ్యూల్ ప్రాసెసర్. యాక్సెస్ మాడ్యూల్ ప్రాసెసర్ ఈజ్ ఎ వర్చువల్ ప్రాసెసర్ విచ్ ఈస్ కనెక్టెడ్ టు పిఈ వయా బైనెట్. సో అంటే పిఈకి కనెక్ట్ అయి ఉంటుంది త్రూ బైనెట్ అనమాట. ఈచ్ యాంప్ ఇట్స్ ఓన్ అసోసియేటెడ్ each amp has its own associated disk and is allowed to read and write its own disk. అంటే ప్రతి ఒక్క యాంప్ వర్చువల్ డిస్క్ తో అసోసియేట్ అయి ఉంటుంది అనమాట. సో అసోసియేట్ అయినప్పుడు ఏమవుతుంది అంటే, సో మనం డేటా రిట్రీవ్ చేయడానికి కానీ, లేకపోతే డేటాని ఇన్సర్ట్ చేయడానికి కానీ, అంటే డేటాని రైట్ చేయడానికి కానీ ఆ యాంప్కి మాత్రమే దానికి సంబంధం ఉంటుంది అనమాట. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ షేర్డ్ నథింగ్ ఆర్కిటెక్చర్. అంటే ఎందుకు షేర్డ్ నథింగ్ ఆర్కిటెక్చర్ అంటున్నాం మనము? సో ఆ యాంప్కు దానికి సంబంధించిన డిస్క్ తోనే సంబంధం ఉంటుంది, మిగతా డిస్కులతో సంబంధం ఉండదు. సో దట్స్ వై Teradata architecture is called shared nothing architecture. When the query is fired, okay, when the query is fired అంటే మనం ఎప్పుడైతే ఒక క్వరీని మనం సబ్మిట్ చేస్తామో, Teradata distributes the rows of the table on all the amps. Okay, Teradata distributes the rows of table on all the amps, and when it calls for any data, all amps work simultaneously parallel. Okay, సో ఈ డేటా డిస్ట్రిబ్యూషన్ అనేది ఎలా జరుగుతుంది అనేది నెక్స్ట్ పాయింట్ మనకు వచ్చింది అనమాట. అప్పుడు మీకు ఇంకా క్లియర్ గా అర్థమైంది అనమాట. ఇప్పుడైతే జస్ట్ ఈవెన్ గా డిస్ట్రిబ్యూట్ అయ్యింది ఒక క్యాంప్ లో. అంటే 10 రికార్డులు ఉన్నాయి అనుకో, మన దగ్గర 3 యాంప్స్ ఉన్నాయి అనుకో. సో ఫస్ట్ యాంప్ లోకి 1, సెకండ్ యాంప్ లోకి సెకండ్ డేటా, థర్డ్ యాంప్ లోకి థర్డ్ రో పోయింది అనమాట. నెక్స్ట్ మళ్ళీ ఫోర్త్ రో వచ్చేసి ఫస్ట్ యాంప్ లోకి, ఫిఫ్త్ రో వచ్చేసి సెకండ్ యాంప్ లోకి, సిక్స్త్ రో వచ్చేసి థర్డ్ యాంప్ లోకి, అట్లా అట్లా ప్యారలల్ గా వెళ్తాయి అనుకుందాం మనం ప్రజెంట్. ఓకే, అట్లా ప్యారలల్ గా వర్కౌట్ అయిపోయి మనకి బెటర్ రిజల్ట్స్ వస్తాయి అనమాట. ఓకే, ఇంకా డిస్క్ అన్న వర్చువల్ డిస్క్ అన్న ఒకటే. Teradata offers a set of virtual disks for each amp. The storage area of each amp is called as virtual disk or vdisk అనమాట. ఓకే, ద స్టోరీ అంటే ఇంకా యాంప్ ని డిస్క్ ని మనం ఇక్కడ విడదీసి చూడలేము అనమాట. ఓకే, యాంప్ అన్న డిస్క్ అన్న ఒకటే అయిపోతుంది అనమాట. ఓకే, అంటే అట్లా అసోసియేట్ అయి ఉంటాయి అనమాట. సో ఈ యాంప్ కి అసోసియేటెడ్ గా ఉండే స్టోరేజ్ ఏరియానే కదా మనకు హార్డ్ డ్రైవ్ ఏంటి, స్టోరేజ్ కోసమే కదా. సో ద స్టోరేజ్ ఏరియా ఆఫ్ ఈచ్ యాంప్ ఈస్ కాల్డ్ యాజ్ వర్చువల్ డిస్క్ ఆర్ vdisk. ఓకే, సో ఇక్కడ వర్చువల్ డిస్క్ ఏం చేస్తుంది? ద యూజర్ ఫైర్స్ ద క్వరీ విచ్ ఇస్ సెండ్ టు పిఈ. ఓకే, మనం యూజర్ ఎవడైతే క్వరీని ఫైర్ చేస్తారో అది పిఈకి వస్తుంది అనమాట. ఫస్ట్ మొత్తం ఏది చెప్పినా అదే అనమాట. ఓకే, పిఈ డస్ ద సెక్యూరిటీ అంటే సెషన్ కంట్రోలర్, అండ్ సింటాక్స్ చెక్ అంటే పార్సర్ చేసింది. ఫైండ్స్ అవుట్ ద బెస్ట్ ఆప్టిమల్ ప్లాన్. ఎవరు చేస్తారు? ఆప్టిమైజర్ చేసింది. ప్లాన్ టు ఎగ్జిక్యూట్ ద క్వరీ. సో ద టేబుల్ రోస్ ఆర్ డిస్ట్రిబ్యూటెడ్ ఆన్ ద యాంప్ అండ్ ద డేటా ఈజ్ రిట్రీవ్డ్ ఫ్రమ్ ద డిస్క్. సో టేబుల్ రోస్ ఆర్ డిస్ట్రిబ్యూటెడ్ ఆన్ ద యాంప్ అంటే యాంప్ కు తెలిసి ఉంటుంది అనమాట డిస్ట్రిబ్యూషన్ ఎలా జరిగింది ఏంటనేది. సో ఆ డిస్క్ నుంచి ఇది రిట్రీవ్ చేస్తుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ ఏం చేస్తుందంటే ద యాంప్ సెండ్స్ బ్యాక్ ద డేటా త్రూ పి. అంటే ఒకసారి సెలెక్ట్ అయిన డేటాను ఏం చేస్తుందంటే యాంప్ సెండ్స్ బ్యాక్ ద డేటా త్రూ బైనెట్. ఓకే, బైనెట్ ద్వారా పిఈకి మళ్ళీ బ్యాక్ పంపిస్తుంది. పిఈ రిటర్న్స్ ద డేటా టు ద యూజర్. ఓకే, పిఈ బ్యాక్ పంపిస్తుంది. అంతా కూడా ఆర్కిటెక్చర్ గురించి. ఓకే, ఆర్కిటెక్చర్ లో ఇంకా మనకు కనపడిన బ్యాక్ ఎండ్ కాంపోనెంట్స్ ఏంటంటే నోడ్ అనమాట. ఓకే, నోడ్ అంటే ఏంటంటే ఏ నోడ్ ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ various hardware and software components such as amps and PEs. అంటే నోడ్ అంటే ఏం లేదు, సింపుల్. ఓకే, కాంబినేషన్ ఆఫ్ యాంప్స్ అండ్ పిఈస్ అనమాట. ఓకే, సో ఈ యాంప్స్ అండ్ పిఈస్ అన్ని కూడా ఒక నోడ్ లో ఉంటాయి అనమాట. ఒక నోడ్ అంటే లాజికల్ మిషన్ లాగా వర్కౌట్ అవుతుంది అనమాట. సో ఈ మొత్తం ఉండాలి కదా, ఈ యాంప్స్ పిఈస్ ఇవన్నీ ఉన్నాయి మన కాంపోనెంట్స్. ఓకే, ఇవన్నీ ప్యారలల్ గా వర్కౌట్ అవుతున్నాయని చెప్తున్నాను, రైట్? సో ఈ యాంప్స్ ని పిఈస్ ని మనం ఫస్ట్ ఏమంటామంటే మనము వర్చువల్ ప్రాసెసర్స్, విప్రాక్స్ అంటాం అనమాట. ఓకే, అంటే ఇవన్నీ కూడా ప్రాసెసర్ అంటే బ్యాక్ ఎండ్ లో వర్క్ చేస్తా ఉంటాయి ఇవన్నీ కూడా. ఓకే, విప్రాక్స్ విచ్ రన్స్ అండర్ పీడీఈ, ప్యారలల్ డేటాబేస్ ఇంజిన్. ఇప్పుడు నేను ప్యారలల్ గా వర్కౌట్ అయ్యింది అని చెప్తున్నాను అనమాట. ఎవరి ద్వారా వర్కౌట్ అయ్యింది? ఒక ఇంజిన్ ఉంటుంది అనమాట బ్యాక్ ఎండ్. ఓకే, దాన్నే పీడీఈ అంటాం అనమాట, ప్యారలల్ డేటాబేస్ ఇంజిన్ అనమాట. ఓకే, ఈ ప్యారలల్ డేటాబేస్ ఇంజిన్ ద్వారా అంటే ఈ టెరాడేటాలో ఇంటర్నల్ గా ఉంటది అనమాట ఈ ఇంజిన్. సో దీని ద్వారా యాంప్స్ పిఈస్ ప్యారలల్ గా వర్కౌట్ అవుతూ ఉంటాయి అనమాట. యాంప్స్ ఎలా ప్యారలల్ వర్కౌట్ అవుతాయి మరి? పీడీఈ ద్వారా. ఓకే, సో ఇవన్నీ కూడా యాంప్స్ పిఈస్ సిపియుని మెమరీ ఆన్ ద నోడ్. అంటే నోడ్ లో ఇప్పుడు ఒక నోడ్ అంటే ఏంది? ఇప్పుడు మనం ఏం చెప్పొచ్చు? కాంబినేషన్ ఆఫ్ యాంప్స్ అండ్ పిఈస్. ఓకే, అట్లా.
AMPs and PEs are virtual processors running under control of PD. సో PD కంట్రోలర్లో కంట్రోల్ చేస్తుంది అనమాట వీటన్నిటిని. అంటే ఇప్పుడు యామ్స్ మనము ప్యారలల్గా వర్కౌట్ అవుతాయి అని చెప్తున్నాం. బట్ ఎలా వర్కౌట్ అవుతాయి? బై యూజింగ్ PD అనమాట, ప్యారలల్ డేటాబేస్ ఇంజన్. ఓకే, సో నెక్స్ట్ మనకి నోట్స్ అంటే మళ్ళీ మనకి ఇప్పుడు టెరాడేటా సిస్టంలో మేబీ సింగిల్ నోడే ఉండదు, మల్టిపుల్ నోట్స్ ఉంటాయి అనమాట. ఒక్కొక్క నోడ్ లో మళ్ళీ పార్సింగ్ ఇంజిన్ యామ్స్ ఉంటాయి అనమాట. ఓకే, సో ఇక్కడ నోడ్ చూస్తాం కదా, హాట్ స్టాండ్ బై నోడ్స్ ఉంటాయి అనమాట. ఒకటి ఉండిద్ది అనమాట హాట్ స్టాండ్ బై నోడ్ అంటే ఏం లేదు, సింపుల్. ఓకే, ఇప్పుడు ఒక నోడ్ ఫెయిల్ అయింది అనుకో, ఒక నోడ్ ఫెయిల్ అయితే ఇంకొక నోడు ఎత్తుకునిద్ది అనమాట, దాన్ని భుజానికి ఎత్తుకునిద్ది అనమాట. దాన్నే హాట్ స్టాండ్ బై నోడ్ అంటాం అనమాట. ఓకే, హాట్ స్టాండ్ బై నోడ్స్ మీన్స్ స్పేర్ నోడ్స్. ఓకే, విచ్ విల్ బి యూజ్డ్ ఇన్ కేస్ ఆఫ్ ఎనీ నార్మల్ నోడ్స్ అన్అవైలబిలిటీ ఇన్ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్. సో హాట్ స్టాండ్ బై నోడ్స్ అంటే ఏంటంటే ఆల్రెడీ వర్క్ అవుతున్న నోడ్ ఏదైనా ఫెయిల్ అయిపోయి అంటే డౌన్ అయిపోతే అప్పుడు స్పేర్ నోడ్స్ అనమాట, దాన్ని హాట్ స్టాండ్ బై నోడ్ అంటాం అనమాట. ఓకే, Teradata database can be use spare nodes to improve availability and maintain performance levels in each event of a node failure. ఏదైనా నోడ్ ఫెయిల్ అయితే హాట్ స్టాండ్ బై నోడ్ వర్కౌట్ అవుతుంది అనమాట. ఓకే, సో మళ్ళీ మీకు హైరార్కీలో ఎట్లా ఉంటుందంటే నేను ఐ కెన్ గివ్ యూ ఎగ్జాంపుల్ అనమాట. ఓకే, సో ఇప్పుడు మనకి ఓకే ఇవన్నీ తీసేద్దాము. ఓకే, సో ఇప్పుడు మనకి టెరాడేటాలో అసలు మనం హయ్యర్ కాంపోనెంట్ ఎట్లా ఉండిద్ది అంటే మనకి, లేకపోతే స్మాలర్ కాంపోనెంట్స్ నుంచి బిగ్గర్ కాంపోనెంట్స్ లాగా మనం వేసుకొని వెళ్ళిపోదాం అనమాట. ఓకే, సో మనం ఇప్పుడు దాకా నోడ్ చూసాం కదా, నోడ్ అంటే ఏంటి అసలు? మాట్లాడండి, నో ప్రాబ్లం. ఓకే, మాట్లాడండి. నేను క్వశ్చన్ అడిగినప్పుడు చెప్పండి మీరు. ఇది ఏంటంటే ఇంటరాక్టివ్గా వెళ్తేనే ఈజీ అయిపోయింది అనమాట మీకు మాకు. ఓకే, సో ఇప్పుడు చెప్పండి, నోడ్ అంటే ఏంటి? నోడ్ అంటే ఏమనుకున్నాం మనం బేసికల్గా? ఒక నోడ్ అంటే మనం ఏమనుకున్నాం? ఓకే, ఒక నోడ్ ఉందనుకో. Combination of hardware and which contain both AMPs and parsing engine. వెరీ గుడ్. సో పార్సింగ్ ఇంజిన్ ఉంటుంది, అట్లానే ఇట్ కెన్ హ్యావ్ AMPs ఆల్సో, రైట్? AMP1, AMP2, AMP3 ఇట్లా ఉండొచ్చు అనమాట. దీన్ని ఏమంటున్నాం మనము? నోడ్ అంటున్నాం, రైట్? దిస్ ఈజ్ నోడ్ 1 అనుకుందాం. ఓకే, నోడ్ 1. నెక్స్ట్ ఇది నోడ్ 2. దీంట్లో ఏముంటాయి? Same అన్న. సేమ్ పార్సింగ్ ఇంజిన్ ఉంటుంది. నెక్స్ట్ AMP1, మేబీ AMP4 అనుకుంటాను నేను. ఓకే, ఇంకా మీకు బెటర్గా అర్థమైంది. AMP5, AMP6 అనుకుందాం. ఓకే, సో ప్రజెంట్ నా సిస్టంలో 2 నోడ్లే ఉంటాయి అనుకుందాం. ఓకే, 2 నోడ్లే ఉన్నాయి అనుకుందాం, లేకపోతే ఇంకొక నోడ్ కూడా వేసుకుందాం, మనం 3వ నోడ్ వేసుకుందాం. నోడ్ 3 అనుకుందాం దీన్ని. సో మనకి పిఈ ఉండిద్ది బేసికల్గా. AMP7 అనుకుందాం, AMP6 అనుకుందాం, AMP9 అనుకుందాం, AMP8 ఇది.
ఇది AMP9. ఓకే, సో మనకి ఇట్లా ఉందనుకుందాం. సో ఈ కలెక్షన్ ఆఫ్ నోడ్స్ ని మనం ఏమంటామో తెలుసా? ఈ కలెక్షన్ ఆఫ్ నోడ్స్ ని మనం ఏమంటామో తెలుసా? ఈ కలెక్షన్ ఆఫ్ నోడ్స్ ని మనము క్లిక్ అంటాం అనమాట. ఓకే, క్లిక్ అంటాం అనమాట. ఓకే, సో ఈ కలెక్షన్ ఆఫ్ నోడ్స్ ని మనం ఏమంటామంటే క్లిక్ అంటాం అనమాట. క్లిక్ అంటే ఏంటి? కలెక్షన్ ఆఫ్ నోడ్స్. ఓకే, సో మనకి ఇప్పుడు ఏంటి? మనకి కాంబినేషన్ ఆఫ్ amps and nodes, amps and ps, amps and ps ని ఏమంటాం మనం? దిస్ ఈస్ కాల్డ్ నోడ్. amps and ps. ఓకే, కలెక్షన్ ఆఫ్ నోడ్స్ ని ఏమంటాం? కలెక్షన్ ఆఫ్ నోడ్స్ ని ఏమంటాం? క్లిక్ అంటాం అనమాట. ఓకే, క్లిక్ అంటాం అనమాట. సో క్లిక్ లో ఏముంటాయి? నోడ్స్ ఉంటాయి. నోడ్ లో ఏముంటాయి? ఇప్పుడు చెప్పండి. క్లిక్ లో ఏముంటాయి? నోడ్స్ ఉంటాయి. డిఫరెంట్ కైండ్ ఆఫ్ నోడ్స్ ఉంటాయి. నోడ్స్ లో ఏముంటాయి? పార్సింగ్ ఇంజన్స్, యామ్స్ ఉంటాయి అనమాట. సో ఇక్కడ పార్సింగ్ ఇంజన్స్ ని యామ్స్ ఏమంటాం మనము? వర్చువల్ ప్రాసెసర్స్ అంటాం అనమాట. సో ఇప్పుడు చెప్పండి, నోడ్స్ లో ఏముంటాయి? వర్చువల్ ప్రాసెసర్స్ ఉంటాయి. అవునా? అవునా కదా? సో దీంట్లో వీడు ఏం చెప్తున్నాడంటే ఒక నోడ్ ని స్పేర్ నోడ్, ఒకదాన్ని స్పేర్ గా ఉంచుకుంటాడు. అంటే ఇందులో రెండే వర్కౌట్ అవుతుంటే ఒక నోడ్ ని స్పేర్ గా ఉంచుకుంటాడు. సో ఎప్పుడైతే ఒక నోడ్ ఫెయిల్ అయిపోతుందో ఆటోమేటిక్ గా ఈ స్పేర్ నోడ్ వచ్చేసి మనకి స్టాండ్ బై నోడ్ లాగా వర్కౌట్ అవుతుంది అనమాట. దాన్నే మనము హాట్ స్టాండ్ బై నోడ్ అంటాం అనమాట. అంటే దీన్నే మనము హాట్ స్టాండ్ బై నోడ్ అంటాం అనమాట. ఈ నోడ్ 3 మనకి స్పేర్ లో పెట్టుకుందాం అనుకో, దీన్నే మనం హాట్ స్టాండ్ బై నోడ్ అంటాం అనమాట. ఓకే, సో ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు Teradata database can use spare nodes to improve availability and maintain performance levels in the event of a node failure. అంటే ఒక నోడ్ ఫెయిల్ అయినప్పుడు ఇంకొక నోడ్ సక్సెస్ఫుల్ గా Teradata సిస్టమ్ డౌన్ కాకుండా పూర్తిగా సో హాట్ స్టాండ్ బై నోడ్ ఉండిద్ది అనమాట. ఓకే, సో ఇప్పుడు ఈ హాట్ స్టాండ్ బై నోడ్ ఏం చేస్తుంది అంటే, సో ఇట్ ఈస్ ఎ మెంబర్ ఆఫ్ ఏ క్లిక్. అవునా? ఇట్ ఈస్ ఎ మెంబర్ ఆఫ్ క్లిక్. సో ఈ క్లిక్ లో పార్ట్ ఏది? ఓకే, క్లిక్ డస్ నాట్ నార్మల్లీ పార్టిసిపేట్ ఇన్ Teradata డేటాబేస్ ఆపరేషన్స్. అంటే నార్మల్ ఆపరేషన్స్ లో పార్టిసిపేట్ చేయదు ఇది. బట్ ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ఫెయిల్యూర్, నోడ్ ఒక ఫెయిల్ అయిపోయింది అనుకో, ఏదైనా నోడ్ ఫెయిల్ అయిపోతే నోడ్ 1 కానీ నోడ్ 2 కానీ, అప్పుడు ఇది పార్టిసిపేట్ చేస్తుంది అనమాట. సో కెన్ బి brought in to participate in Teradata database operation to compensate for the loss of a node in the click. Loss of a node అంటే ఒక నోడ్ గనక లాస్ అయిపోయింది అంటే, లాస్ ఇన్ ద సెన్స్ డౌన్ అయిపోయింది అంటే, అప్పుడు నోడ్ 3 వర్కౌట్ అయింది అనమాట. ఓకే, ఇదే అనమాట. ఓకే, ఏ హాట్ స్టాండ్ బై నోడ్ ఇస్ యాడెడ్ టు ఈచ్ క్లిక్ ఇన్ ద సిస్టమ్. మళ్ళీ ఇంకా మేబీ మీరు ఇంకా మీకు ఎవరైనా నెట్వర్క్ బ్యాక్గ్రౌండ్ ఉంటే ఇంకా క్లిక్స్, ఇంకా ర్యాక్స్ అని ఉంటాయి అనమాట. మీకు ఐడియా ఉందా ర్యాక్స్ అంటే ఏంటో? కలెక్షన్ ఆఫ్ హార్డ్ డ్రైవ్స్. ఓకే, ఒక ర్యాక్ లాగా, ర్యాక్ లో బుక్స్ పెడతాం కదా, సో అట్లా ర్యాక్. సో ఇక్కడ కలెక్షన్ ఆఫ్ క్లిక్స్ ఏమంటామంటే ర్యాక్ అంటారు, ఇంకా రైడ్ అంటారు, సంథింగ్. లోపలికి వెళ్తే ఇంకా హార్డ్వేర్ లోకి వెళ్తే బోల్డ్ ఉంటాయి అనమాట. ఓకే, సో ప్రతి ఒక్క క్లిక్ లో హాట్ స్టాండ్ బై నోడ్ ఉంటుంది. ఓకే, ప్రతి ఒక్క క్లిక్ లో. ఇదంతా కూడా అడ్మిన్ వైపు మనకు అవసరం లేదు, బట్ మీరు క్లిక్ వరకు తెలుసుకోండి చాలు. జస్ట్ ఏ హాట్ స్టాండ్ బై నోడ్ ఈస్ యాడెడ్ టు ఈచ్ క్లిక్ ఇన్ ద సిస్టమ్ when a node fails, all amps and all LAN attached PEs on the failed node migrate to node designated as the hot standby. ఇక్కడ మీనింగ్ ఏంటి అంటే, మేబీ ఇక్కడ ఇవి యాంప్స్ ఇవన్నీ ఉండకపోవచ్చు, నోడ్ ఉండిద్ది అనమాట. జస్ట్ ఒక స్టాండ్ బై నోడ్ ఉండిద్ది. ఈ నోడ్ ఫెయిల్ అయినప్పుడు ఏమైందంటే ఇవన్నీ కూడా ఆటోమేటిక్ గా ల్యాన్ లో ఇక్కడ మైగ్రేట్ అయిపోతాయి అనమాట. ఈ నోడ్ లోకి మైగ్రేట్ అయిపోతాయి అనమాట. ఓకే, ద హాట్ స్టాండ్ బై నోడ్ బికమ్స్ ఏ ప్రొడక్షన్ నోడ్. అప్పుడు ఏమవుతుందంటే, ఇది ఫెయిల్ అయిపోయింది కదా, ఫస్ట్ నోడ్ ఫెయిల్ అయిపోయింది కదా, సో ఇది ప్రొడక్షన్ నోడ్ అయిపోతుంది అనమాట. when the fail node returns to service, it becomes the new hot standby node. Once ఎప్పుడైతే ఇది మళ్ళీ అప్ అయ్యి ఎప్పుడైతే అవైలబుల్ అయిద్దో, ఇది ఇంకా దీని పార్టిసిపేషన్ ఉండదు, ఇది స్టాండ్ బై నోడ్ అయిపోతుంది అనమాట. నోడ్ 1 హాట్ స్టాండ్ బై నోడ్ అవుతుంది అనమాట. రేపు ఎప్పుడో మళ్ళీ నోడ్ 2 కానీ ఫెయిల్ అయిపోయింది కనుక, అప్పుడు నోడ్ 1 విల్ బికమ్ ద నోడ్ 2 లో ఉన్న అన్ని నోడ్ 1 లోకి మైగ్రేట్ అయిపోయి అప్పుడు ఇది ప్రొడక్షన్ నోడ్ అయిపోతుంది అనమాట. ఈ కాన్సెప్ట్ అర్థమైందా? హాట్ స్టాండ్ బై నోడ్ కాన్సెప్ట్.
నెక్స్ట్ పీడీఈ గురించి ఇవన్నీ కూడా మీకు అంటే ఒకసారి చదువుకోండి బెస్ట్ తెలుసుకోండి అంటే పీడీఈ ప్యారలల్ డేటాబేస్ ఇంజిన్. సో బేసిక్ దీని యొక్క పాత్ర ఏంది అసలు పీడీ యొక్క పాత్ర? సో టు రన్ ద పార్సింగ్ ఇంజిన్ అండ్ AMPs parallelly PDE will do the work. Okay, parallel database extension is a software interface layer that lies between the operating system and Teradata database. సో మన సిస్టమ్ లో ఉన్న ఆపరేటింగ్ సిస్టమ్ కి టెరాడేటా డేటాబేస్ కి మధ్యలో పీడీఈ ఉంటుంది అనమాట. పీడీఈ సపోర్ట్స్ ద ప్యారలలిజం. ఓకే, పీడీఈ అంటే మీకు ఎవరు క్వశ్చన్ అడగరు. పీడీఈ అంటే జస్ట్ ప్యారలల్ డేటాబేస్ ఎక్స్టెన్షన్ ఆర్ ఇంజన్. ఓకే, ఎక్స్టెన్షన్స్ ఆర్ ఇంజన్. ఓకే, ఆర్ ఇంజన్ అనుకోండి. ఆర్ ఇంజన్ ఇది ఏం చేస్తుంది అంటే జస్ట్ పార్సింగ్ ఇంజిన్ యాంప్స్ ప్యారలల్ గా వర్కౌట్ అవడానికి ఉపయోగపడుతుంది అనమాట. ఓకే, సో ఇది ఎగ్జిక్యూట్ చేస్తేనే ఇవన్నీ ప్యారలల్ గా వర్కౌట్ అవుతాయి. సో ఇక్కడ మనకు చెప్పింది ఇదే. ఓకే, మనకు చెప్పింది ఇదే ఇక్కడ వీడు. అది ఎక్కువగా మీరు చూసుకోవాల్సిన అవసరం లేదు. సో ఏం చేస్తుంది, రన్ ఏ ప్యారలల్ ఎన్విరాన్మెంట్, ఎగ్జిక్యూట్ ప్రీప్రాక్స్, అప్లై ఏ ఫ్లెక్సిబుల్ ప్రియారిటీ షెడ్యూలర్ టు టెరాడేటా డేటాబేస్ సెషన్స్, కన్సిస్టెంట్లీ మేనేజ్ మెమరీ ఐఓ అండ్ మెసేజింగ్ సిస్టమ్ ఇంటర్ఫేస్ అక్రాస్ మల్టిపుల్ ఓఎస్ ప్లాట్ఫామ్స్. ఇవన్నీ మీకు అక్కర్లేదు, జస్ట్ ఒకసారి చదువుకుని అర్థమైపోతాయి అనమాట. ఓకే, పీడీ ప్రొవైడ్స్ ఏ సిరీస్ ఆఫ్ ప్యారలల్ ఆపరేటింగ్ సిస్టమ్ సర్వీసెస్. ఇప్పుడు ఏం చేస్తుందంటే ఫెసిలిటేట్ టు మేనేజ్ parallel execution of database operations on multiple nodes. సో ఈ ప్యారలల్ డేటాబేస్ ఇంజిన్ ఏం చేస్తుంది, ప్యారలల్ ఎగ్జిక్యూషన్ కి వర్కౌట్ అవుతుంది అనమాట. ఓకే, ఇదే బ్యాక్ ఎండ్ లో ఈ పార్సింగ్ ఇంజిన్ ని యాంప్స్ ని ఎగ్జిక్యూట్ చేసేది ఎవరంటే ప్యారలల్ డేటాబేస్ ఇంజిన్ అనమాట. ఓకే, సో ఆర్కిటెక్చర్ వైజ్ గా అర్థమైందా? నోడ్ అంటే ఏంది, క్లిక్ అంటే ఏంది, జస్ట్ ఓవరాల్ ఐడియా వచ్చిందా? ఏం అర్థం కాకపోయినా అడగండి. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఓకే, మీకు రేపు ఇంటర్వ్యూలో అడిగినప్పుడు జస్ట్ 1 లైన్ క్వశ్చన్ ఆన్సర్ లైన్ చెప్తే చాలు మీరు. ఓకే, ఓకే, ఇప్పుడు వరకు అర్థమైంది కదా. సో నెక్స్ట్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ టాపిక్. ఓకే, టెరాడేటా ప్రైమరీ ఇండెక్స్. ఓకే, ఇండెక్సెస్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ టెరాడేటా ఇండెక్సెస్. ఓకే, ఈ రన్నింగ్ నోట్స్ కూడా రాసుకోండి బెస్ట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ అసలు మీకు ఇది ప్రాణం అన్నమాట. టెరాడేటాకి హార్ట్ అంటే ఇవే. ఓకే, ఇది కనుక అర్థం కాకపోతే మాత్రం మళ్ళీ ఇది నేను ఎప్పుడు ఇంటర్వ్యూ చేసినా ఎవరిని చేసినా నా దగ్గరికి వచ్చిన స్టూడెంట్ ఎవరైనా టెరాడేటా గురించి మాట్లాడాలంటే డెఫినెట్ గా ఇది లేకుండా మాత్రం నేను మాట్లాడను. ఓకే, ఎవరన్నా ఉన్నారా మన పాత స్టూడెంట్లు? చూద్దాం. ఓకే, మీరు నలుగురే ఉన్నారు. సో ఒకసారి మన పసుపులేటి శ్రీనివాస్ అడిగితే తెలిసింది అసలు దీని యొక్క కాన్సెప్ట్. నా దగ్గరికి ఎవరు వచ్చినా సరే ఈ క్వశ్చన్ మాత్రం అడగకుండా మాత్రం వదిలిపెట్టను. ఓకే, టెరాడేటా ఇండెక్సెస్. ఓకే, టెరాడేటా ఇండెక్సెస్ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఏంటి మనకి టెరాడేటా ఇండెక్సెస్? ఓకే, చూడండి వెరీ సింపుల్. సో ఈ డయాగ్రామ్ వేసుకోండి. సో వాట్ వీ కెన్ సే, టెరాడేటా ఇండెక్సెస్, టెరాడేటా ఇండెక్సెస్. ఓకే, దీనికి
సో టెర్రరీ డేటా ఇండెక్స్ లో మనకు మెయిన్ గా కావాల్సిన ఏంటి అంటే 2 ఇండెక్స్లు అనమాట. ఓకే, టూ ఇండెక్స్లు అనమాట. సో one is primary index. Okay, one is primary index. One is primary index. Second one is secondary index. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఈ టాపిక్ కనుక అర్థం కాకపోతే అడగండి. సో మళ్ళీ ఇందులో మనకి 2 ఉంటాయి. ఓకే, సో దీన్ని యూపీఐ అంటాం అనమాట. ఓకే, యూనిక్ ప్రైమరీ ఇండెక్స్. ఓకే, డయాగ్రామ్ వేసుకోండి. ఓకే,
ఓకే. సో నౌ ఫస్ట్‌ది ఏంటంటే మనకి ప్రైమరీ ఇండెక్స్ అన్నమాట. ఓకే. ప్రైమరీ ఇండెక్స్ అనేది వెరీ వెరీ పవర్‌ఫుల్ అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. ఎందుకంటే టెరాడాటాలో నేను ఏం చెప్పాను, యామ్స్‌లో డేటా ప్యారలల్‌గా వర్కౌట్ అయిద్దన్నప్పుడు ప్రతి ఒక్క డిస్క్‌లోకి డేటా ఎళ్ళాలి కదా! సో ఏ డిస్క్‌లోకి ఏ డేటా ఎళ్ళాలి? డిస్ట్రిబ్యూషన్ డిస్ట్రిబ్యూషన్ ఎలా జరగాలి అనే కాన్సెప్ట్ ప్రైమరీ ఇండెక్స్ డిసైడ్ చేస్తుందన్నమాట. సో ప్రైమరీ ఇండెక్స్ గుర్తుపెట్టుకోండి. టెరాడాటాలో డేటా డిస్ట్రిబ్యూషన్ అనే వర్డ్ వచ్చిందంటే ప్రైమరీ ఇండెక్స్‌కి అసోసియేట్ అయి ఉండిద్ది. ఓకే. ఇట్ కుడ్ బి యూనిక్ ప్రైమరీ ఇండెక్స్ ఆర్ నాన్ యూనిక్ ప్రైమరీ ఇండెక్స్. ఓకే. సో ఇక్కడ చూడండి, నీట్ గా చూడండి. ఓకే. సో ప్రైమరీ ఇండెక్స్ is the most powerful feature provided by Teradata. So it is very powerful. Yeah. Each table in Teradata must have at least one column as primary index. అంటే టెరాడేటాలో ప్రైమరీ ఇండెక్స్ అనేది ఆల్మోస్ట్ 99% ప్రతి టేబుల్ కి ఇండెక్స్ అనేది ఉండాలన్నమాట. ప్రైమరీ ఇండెక్స్ లేకపోతే డేటా డిస్ట్రిబ్యూషన్ ఎలా జరుగుతుందో దానికి తెలియదు. డేటా డిస్ట్రిబ్యూషన్ జరగాలి అంటే ప్రైమరీ ఇండెక్స్ ఉండాలి. సో టెరాడేటా 14 వరకు 13 వరకు ఏంటి అంటే ప్రైమరీ ఇండెక్స్ అనేది లేకుండా అసలు కాన్సెప్టే లేదన్నమాట. కాన్సెప్టే లేదు. తర్వాత టెరాడేటా 13, 14 ఆ వర్షన్ తర్వాత ఏమవుతుందంటే నో ప్రైమరీ ఇండెక్స్ అనే కాన్సెప్ట్ వచ్చింది. సో నో ప్రైమరీ ఇండెక్స్ కాన్సెప్ట్ వచ్చినప్పుడు చెప్తాను. బట్ యాజ్ ఆఫ్ నౌ కానీ మాక్సిమం పెర్ఫార్మెన్స్ కరెక్ట్ గా ఉండాలి అంటే టెరాడేటా ప్రైమరీ ఇండెక్స్ అనేది ఉండాలన్నమాట. ఓకే. ఎవరైనా ఏమైనా డౌట్ ఉంటే అడగండి. ఓకే. క్లారిఫై చేసుకోండి ఇప్పుడే. ఎప్పుడైతే మనం టెరాడేటాకి అసలు మనం ఏం ఇండెక్స్ లేకుండా ఒక టేబుల్ క్రియేట్ చేసామనుకో, బై డిఫాల్ట్ ఏం జరుగుతుందంటే అది ఫస్ట్ రోని ఇండెక్స్ గా తీసుకుంటుంది అనమాట, ప్రైమరీ ఇండెక్స్ గా తీసుకుంటుంది అనమాట. అవన్నీ నేను చూపిస్తాను. బట్ ఇప్పుడైతే మాత్రం ప్రైమరీ ఇండెక్స్ లేకుండా మీరు టెరాడేటాలో టేబుల్ ని ఊహించొద్దు. 99.99% టేబుల్ ప్రైమరీ ఇండెక్స్ తో ఉంటుంది కంపల్సరీగా. ఎందుకంటే డేటా డిస్ట్రిబ్యూషన్ జరగాలన్నా ప్రైమరీ ఇండెక్స్ కావాలి, అట్లానే డేటా ఫాస్ట్ గా రిట్రీవ్ కావాలన్నా కూడా సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్ వేర్ కాలం. సో ప్రైమరీ ఇండెక్స్ కాలం పెట్టామంటే డేటా వెరీ ఫాస్ట్ గా రిట్రీవ్ అయిపోతుంది అనమాట. అది ఎలా అవుతుంది, ఎందుకు అవుతుంది అనేది ఇప్పుడు మనం 1 by 1 స్టెప్ బై స్టెప్ చూసినప్పుడు మీకు అర్థమవుతుంది అనమాట. ఓకే. సో అట్లీస్ట్ టెరాడేటా ఓకే ప్రైమరీ ఇండెక్స్ లో ప్రైమరీ ఇండెక్స్ ఒక టేబుల్ కి వచ్చి ఒకటే ఉంటుంది. ఓకే. ప్రైమరీ ఇండెక్స్ అనేది ఒక టేబుల్ కి వచ్చి ఒకటే ఉంటుంది. ఆ ప్రైమరీ ఇండెక్స్ లో మేబీ ఒక కాలం ఉండొచ్చు, లేకపోతే మల్టిపుల్ కాలమ్స్, కాంబినేషన్ ఆఫ్ మల్టిపుల్ కాలమ్స్ ప్రైమరీ ఇండెక్స్ ఉండొచ్చు అనమాట. ఓకే. సో ఇట్ ఈస్ డిఫైన్డ్ అట్ ద టైమ్ ఆఫ్ క్రియేటింగ్ టేబుల్. సో మనం టేబుల్ ని క్రియేట్ చేసేటప్పుడు మనము వీ కెన్ డిఫైన్ ద ప్రైమరీ ఇండెక్స్. వాట్ ఈస్ మై ప్రైమరీ ఇండెక్స్ కాలమ్ ఆర్ ఇట్ ఈస్ మల్టిపుల్ కాలమ్స్ అనేది. ఇఫ్ ఎనీ చేంజ్ ఇన్ ప్రైమరీ ఇండెక్స్ నీడ్స్ టు బి ఇంప్లిమెంటెడ్, వన్ నీడ్స్ టు డ్రాప్ ద టేబుల్ అండ్ రీక్రియేట్ ఇట్. సో ఏ చేంజ్ అయినా సరే మనము ప్రైమరీ ఇండెక్స్ కాలం లో చేయాలి అంటే ఫర్ సపోజ్ ఇప్పుడు నేను కాలం ఏ సరే ఈఎంపీ టేబుల్ తీసుకుందాం. ఈఎంపీలో ఈఎంపీ నెంబర్ నా ప్రైమరీ ఇండెక్స్ కాలం అనుకుందాం. సో ఫర్ సపోజ్ కొన్ని రోజులు టేబుల్ డేటా లోడ్ అవుతా ఉంది. తర్వాత లేటర్ నీ రిక్వైర్మెంట్ ప్రకారము ఈ ప్రైమరీ ఇండెక్స్ కాదు, నేను వేరే ప్రైమరీ ఇండెక్స్ ని పెట్టుకోవాలి అంటే వేరే కాలం నేను ప్రైమరీ ఇండెక్స్ లో పెట్టుకోవాలి, లేకపోతే ఈఎంపీ నెంబర్ తో పాటుగా ఇంకొక కాలం ని యాడ్ చేయాలి అంటే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. అది ఎలా పాసిబుల్ అవుతుంది అంటే టేబుల్ ని డ్రాప్ చేసి మళ్ళీ రీక్రియేట్ చేయడం ఒక్కటే ఆప్షన్. ఎందుకంటే ఒక్కసారి టేబుల్ మీద ప్రైమరీ ఇండెక్స్ డిఫైన్ అయిపోయి తర్వాత నువ్వు దాన్ని చేంజ్ చేయాలి అంటే ఆ ప్రైమరీ ఇండెక్స్ ని టేబుల్ ని కంపల్సరీగా డ్రాప్ అండ్ రీక్రియేట్ చేయాల్సిందే, గుర్తుపెట్టుకోండి. ఓకే. PI can't be altered or modified అంటే ప్రైమరీ ఇండెక్స్ can't be altered or modified. It is the most preferred and important index for below reasons. ఎందుకు మనకి ఈ ప్రైమరీ ఇండెక్స్ ఎందుకు ఇంపార్టెంట్, దీని అసలు ఏం చేస్తుంది అనేది కింద మనకి ఇచ్చాయన్నమాట. ఓకే. సో ఫస్ట్ కాన్సెప్ట్ మీకు ప్రైమరీ ఇండెక్స్ అనగానే మీ మైండ్ లో రావాల్సింది డేటా డిస్ట్రిబ్యూషన్. ఓకే. డేటా డిస్ట్రిబ్యూషన్ ఎందుకు డేటా డిస్ట్రిబ్యూషన్ అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఇప్పుడు మన మన మనీ కానీ ఎవరన్నా ఉన్నాడు, ఓకే, మనీకి నేను 4 బాక్సులు ఇచ్చేసి డేటా డిస్ట్రిబ్యూషన్, మనీకి 4 బాక్సులు ఇచ్చేసి మనీ నా దగ్గర 4 రకాల స్వీట్స్ ఉన్నాయి అనుకో. ఓకే. మనీ ఈ 4 రకాల స్వీట్స్ ని నువ్వు సర్దేసాయని చెప్పాను అనుకో, అవునా? మనీ సర్దేశాడు. మనీ సర్దేసిన తర్వాత
ఫర్ సపోజ్ ఇప్పుడు లడ్లు ఉన్నాయి, మైసూర్ పాకు ఉంది, ఇంకోటి ఉంది, ఇంకోటి ఉంది. ఓకే, సో ఇప్పుడు నేను దగ్గరకు వచ్చి మనీ నాకు మైసూర్ పాకు ఇవ్వమన్నా అనుకో, మనీ మైసూర్ పాకు తీసి ఇవ్వటం ఈజీ అవుతుందా కాదా? ఈజీ అవుతుందన్న. ఎందుకంటే మనీకి తెలుసు అనమాట, మనీ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు మనీ కాబట్టి మనీకి మైసూర్ పాక్ ఎక్కడ ఉందో, ఏ బాక్స్ లో ఉందో తెలుసు, లడ్డే బాక్స్ లో ఉందో తెలుసు. సో నేను డైరెక్ట్ గా మైసూర్ పాక్ మనీ అనగా డైరెక్ట్ గా బాక్స్ లోకి వెళ్ళేసి తీసేస్తాడు. సో పెర్ఫార్మెన్స్ ఫాస్ట్ గా ఉంటుంది. అదే నేను ఇప్పుడు మనీ సర్ది వెళ్ళిపోయాడు, సాయి ఉన్నాడు అక్కడ, సాయి నాకు ఒక మైసూర్ పాక్ ఇవ్వమన్నాను అనుకో, సాయి ఏం చేస్తాడు? సాయికి తెలియదు కదా, మొత్తం ఎత్తుతాడు. మొత్తం వెతుకుతాడు. రైట్, వెరీ గుడ్. సో సాయికి తెలియదు, ఎందుకంటే సాయి డిస్ట్రిబ్యూట్ చేయలేదు. సో సాయి ఇక్కడ ఏంటంటే ప్రైమరీ ఇండెక్స్ డేటా డిస్ట్రిబ్యూషన్ చేస్తుంది కాబట్టి దానికి ఏ డేటా ఎక్కడ ఉందో తెలుస్తుంది. కాబట్టి మనం ఎప్పుడైతే మనము దాన్ని అడుగుతామో, మనము ఇదిగో నాకు ఈ కాలంలో ఈ డేటా కావాలని అడుగుతాము, మనం ప్రైమరీ ఇండెక్స్ కాలం మీద డేటా అడుగుతాము, అప్పుడు ఏమవుతుందంటే ఈజీగా డేటా బయటకు వచ్చేస్తుంది. సో నోన్ యాక్సెస్ పాత్ అంటే ఇదనమాట, దానికి ఆల్రెడీ యాక్సెస్ పాత్ తెలుస్తుంది కాబట్టి ప్రైమరీ ఇండెక్స్ ఇస్ ద పవర్ఫుల్ అనమాట అండ్ ఇంప్రూవ్స్ ద జాయిన్ పెర్ఫార్మెన్స్. సో అది వాడినప్పుడు ఇప్పుడు ఇంకా మనీకి తెలుసు ఆల్రెడీ, సో అంటే ప్రైమరీ ఇండెక్స్ తెలుసు డేటా ఎక్కడ ఉందో, ఇంకా దాన్ని జాయిన్స్ లో వాడినా ఎక్కడ వాడినా అది ఈజీగా డైరెక్ట్ గా వెళ్ళేసి తెచ్చేస్తుంది డేటా. సో పెర్ఫార్మెన్స్ వెరీ ఇంప్రూవ్డ్ గా ఉంటుంది అనమాట. ఓకే, సో ఇక్కడ ప్రైమరీ ఇండెక్స్ రూల్స్ అనుకున్నాను, ఏంటో ఇవి చూద్దాం. జస్ట్ ఒక టేబుల్ ఒకటే ప్రైమరీ ఇండెక్స్ ఉండాలి, వన్ ప్రైమరీ ఇండెక్స్ పర్ టేబుల్. ఏ ప్రైమరీ ఇండెక్స్ వాల్యూ కెన్ బి యునిక్ ఆర్ నాన్ యునిక్. అంటే మనం చూసాం కదా, మనం ఇక్కడ చూసామా, యునిక్ ప్రైమరీ ఇండెక్స్ చూసాము, నాన్ యునిక్ ప్రైమరీ ఇండెక్స్. ఏ ప్రైమరీ ఇండెక్స్ అయినా సరే డేటా డిస్ట్రిబ్యూషన్ చేస్తుంది అనమాట. ఓకే, అది మనం డిఫైన్ చేసుకునే దాంట్లో ఉంటుంది అనమాట. మనం యునిక్ డిఫైన్ చేస్తే యునిక్ గా ఉండిద్ది, నాన్ యునిక్ చేస్తే నాన్ యునిక్ ఉండిద్ది, అది నెక్స్ట్ డిస్కస్ చేస్తాము. బట్ either it could be unique or నాన్ యునిక్ ఉండొచ్చు అనమాట మనకి. ప్రైమరీ ఇండెక్స్ వాల్యూస్ కెన్ బి నల్ అన్నాడు. ఓకే, ఈ పాయింట్ తీసేస్తాను. ఓకే, ఇది కాంట్రవర్సీ పాయింట్ ఇది. Primary index value can be modified. Value can be modified. Okay, so primary index value can be modified. కింద ఇంకో పాయింట్ ఇచ్చారు, primary index of a populated table cannot be modified. అంటే పాపులేట్ అయిన టేబుల్ కి ప్రైమరీ ఇండెక్స్ ని మనము మాడిఫై చేయలేం అనమాట. ఓకే, ఎందుకంటే డ్రాప్ అండ్ రిక్రియేట్ చేయాలి. ఓకే, ఒక ప్రైమరీ ఇండెక్స్ లో 64 కాలమ్స్ వరకు ఉంచుకోవచ్చు, అంటే కాంబినేషన్ లో 64 కాలమ్స్ ఉంచుకోవచ్చు. ఓకే, దెర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ ప్రైమరీ ఇండెక్స్, మనం చూసాం ఇందాక, యూనిక్ ప్రైమరీ ఇండెక్స్, నాన్ యూనిక్ ప్రైమరీ ఇండెక్స్. ఓకే, సో ఈ రెండు ప్రైమరీ ఇండెక్స్ మెకానిజం ఒకటే ఉంటుంది. ఓకే, నాన్ యూనిక్ అయినా యూనిక్ అయినా. కాకపోతే యూనిక్ ప్రైమరీ ఇండెక్స్ అంటే ఏంటి అంటే ఇట్ విల్ నాట్ అలౌ ద డూప్లికేట్స్. అంటే ప్రైమరీ ఇండెక్స్ మీద మనం ఫర్ సపోజ్ ఇప్పుడు ఏదైనా కాలం మనం డిఫైన్ చేసామనుకో, ఆ కాలం బేస్ మీదగా మనకి డూప్లికేట్స్ రావు. నాన్ యూనిక్ ప్రైమరీ ఇండెక్స్ అంటే డూప్లికేట్స్ రావచ్చు. ఓకే, సో యూనిక్ ప్రైమరీ ఇండెక్స్, ఇప్పుడు యూనిక్ ప్రైమరీ ఇండెక్స్ గురించి చూద్దాం మనం. సో యాజ్ ద నేమ్ సజెస్ట్ ఆఫ్ యూపీఐ అలౌస్ యూనిక్ వాల్యూస్. అంటే యూనిక్ ప్రైమరీ ఇండెక్స్ కాబట్టి డూప్లికేట్స్ అలవ్ అనమాట. డూప్లికేట్స్ అంటే ఏదైనా కాలం మనం ఇప్పుడు ప్రైమరీ ఇండెక్స్ డిఫైన్ చేస్తాం కదా, దాంట్లో డూప్లికేట్స్ రావన్నమాట. సో డూప్లికేట్స్ రావు కాబట్టి ఏమవుతుందంటే ఇంకా ఆ కాలం ఇప్పుడు ఏదైతే కాలం ఉందో అది యూనిక్ గా ఉండిద్ది అనమాట. సో యూనిక్ గా ఉన్నప్పుడు ఏంటంటే ఇట్ ఈస్ ఏ వన్ AMP ఆపరేషన్ అండ్ డేటా డిస్ట్రిబ్యూషన్ ఈజ్ ఈవెన్. ఇట్ కెన్ కంటైన్ వన్ నల్ వాల్యూ అంట. ఇందాక అందుకే ఆ పాయింట్ చేశాడు, కెన్ హ్యావ్ నల్ వాల్యూ, ఒక నల్ వాల్యూ ఉండొచ్చు అంటున్నాడు. సో మనం ఇప్పుడు ఏంటంటే యూనిక్ ప్రైమరీ ఇండెక్స్ ఎలా వర్కౌట్ అవుతుందంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు తీసుకున్నాం అనుకోండి, సో ఎగ్జాంపుల్ ఇక్కడ ఓకే, సో సింటాక్స్ ఎలా ఉంటుందంటే టేబుల్ క్రియేట్ చేసేటప్పుడు మనము సో ఇక్కడ మనం కాలమ్స్ డిఫైన్ చేస్తున్నాం, క్రియేట్ టేబుల్ అంతా సేమే. ఇక్కడ ఏం చేస్తామంటే యూనిక్ ప్రైమరీ ఇండెక్స్ ఏ కాలం మీద, కాలం ఏ అంటే ఏంటి ఇక్కడ మీనింగ్? సో ఇక్కడ మీనింగ్ ఏంటంటే డేటా డిస్ట్రిబ్యూషన్
data distribution will be happen based on which column? ఏ కాలం మీదుగా డేటా డిస్ట్రిబ్యూషన్ జరిగేది? ఏ అనే కాలం మీదుగా డేటా డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. అట్లానే నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే మనకి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, మనం యూనిక్ ప్రైమరీ ఇండెక్స్ కాదు ఏ కాలం డిఫైన్ చేసాం? కాలం ఏ. సో కాలం ఏ షుడ్ నాట్ హ్యావ్ డూప్లికేట్స్. అంటే ఏంటంటే యూనిక్ ప్రైమరీ ఇండెక్స్ కి నేను కాలం ఏ యూనిక్ ప్రైమరీ ఇండెక్స్ నేను డిఫైన్ చేశాను కాబట్టి నాకు కాలం ఏ బేస్ మీదుగా నాకు డూప్లికేట్స్ ఉండద్దు. ఓకే, అంటే సి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ప్రైమరీ కీ అనుకోండి, దీన్ని ప్రైమరీ కీ అనుకున్నాం అనుకోండి. ఓకే, ప్రైమరీ కీ అంటే మనం ఇప్పుడు కాలం ఏని ప్రైమరీ కీగా డిఫైన్ చేసాం అనుకో, ఏమవుతుంది? డూప్లికేట్స్ ఉండవు. సో అట్లానే మనం యూనిక్ ప్రైమరీ ఇండెక్స్. సో దెన్ మీకు ఒక డౌట్ రావచ్చు ఇప్పుడు. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, డిఫరెన్స్ బిట్వీన్ UPI and so what question అడుగుతుందంటే what is the difference between primary index? బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ప్రైమరీ ఇండెక్స్ అండ్ ప్రైమరీ కీ క్వశ్చన్ అడుగుతాడు. ఆన్సర్ ఏం చెప్పాలంటే మనము ఫస్ట్ పాయింట్, ఓకే, ప్రైమరీ ఇండెక్స్ ఇస్ ద రెస్పాన్సిబుల్ ఫర్, ఎందుకు ఏం చేస్తుంది ప్రైమరీ ఇండెక్స్? రెస్పాన్సిబుల్ ఫర్ డేటా డిస్ట్రిబ్యూషన్, whereas PK is not responsible for data distribution. Primary index is the responsible for data distribution. Next point em cheppalante, PK will not allow the duplicates. PK will not allow the duplicates. But if we make the PI as UPI, అంటే మనం PI ని కనుక ప్రైమరీ ఇండెక్స్ ని UPI లాగా చేసామనుకో, as UPI, it will act as PK. సో మనం ఒకవేళ PI ని మనం UPI లాగా డిఫైన్ చేస్తాం, యూనిక్ ప్రైమరీ ఇండెక్స్ లాగా డిఫైన్ చేస్తామనుకో, అది PK లాగా యాక్ట్ చేస్తుంది. మనకి ఇంకా PK కాలం అక్కర్లేదన్నమాట. ఓకే, అందరికి అర్థమైందా ఈ పాయింట్? గైస్ మాట్లాడండి. ఓకే, అర్థమైందా? PK కి ప్రైమరీ ఇండెక్స్ డిఫరెన్స్ ఏంటంటే PK is the responsible for data distribution, but whereas PK is not responsible for data distribution. And at the same time, so PK will not allow the duplicates, but if you make the primary index as UPI, unique primary index, then it will act as a PK. ఇది కంపల్సరీగా చెప్పాలి మీరు ఆన్సర్. ఓకే, సో ఇట్లా ఉంటుంది అన్నమాట సింటాక్స్. ఇదంతా థియరీ పార్టే. నెక్స్ట్ మనము ప్రాక్టికల్, మామూలుగా ఇంకా ఒక యూజర్ని క్రియేట్ చేసి మనం క్వరీస్ అన్ని ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మీకు అప్పుడు మళ్ళీ క్రియేట్ చేస్తాను అనమాట. ఓకే, సో ఇక్కడ చూడండి, సో ఇక్కడ వాడు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు మనకి. ఏం ఎగ్జాంపుల్ అంటే ఈఎంపీ టేబుల్ ఉంది. ఈఎంపీ టేబుల్ ఈఎంపీ అనే దాన్ని ఈఎంపీ నెంబర్ ని వాడు ఈఎంపీ అన్నాడు. ఈఎంపీ డిఈపిటి లాస్ట్ నేమ్ ఫస్ట్ నేమ్ సాలరీస్ ఉందన్నమాట ఎంప్లాయీ టేబుల్లో. సో దీన్ని ఈఎంపీ అనే కాలమ్ ను వాడు యూనిక్ ప్రైమరీ ఇండెక్స్ గా చేశాడు అనమాట. ఓకే, యూనిక్ ప్రైమరీ ఇండెక్స్ గా డిఫైన్ చేశాడు. ఓకే, below is the table that has a unique primary index. We have selected EMP to be our primary index because we have designated EMP to be unique primary index. There can be no duplicates employee numbers in the table అన్నాడు. సో అంటే వాడు ఏం చెప్తున్నాడంటే EMP టేబుల్ అనే EMP ని యూనిక్ ప్రైమరీ ఇండెక్స్ గా చేశాను కాబట్టి అది యూనిక్ కాబట్టి దేర్ షుడ్ నాట్ బి ఎనీ డూప్లికేట్స్ అని చెప్తున్నాడు. ఓకే, సో ఇక్కడ ఒక రెడ్ మార్క్ తో నేను పాయింట్ చెప్పాను చూడండి. A unique primary index will always spread the rows of the table evenly amongst the amps. Amps లెవెల్లో
ఈ డేటాని ఈవెన్ గా డిస్ట్రిబ్యూట్ చేస్తుందన్న అది ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తుందో మనము చూద్దాం ఇప్పుడు. ఓకే, ఏ పాయింట్ అర్థం కాకపోయినా అడగండి. ఓకే, ఒక్కసారి నోట్స్ చూపెట్టరా అన్న, క్వశ్చన్ రాస్తున్నా మధ్యలో చేంజ్ ఓ సారీ, ఒక 1 minute అంతే. యా నో ప్రాబ్లం. అందరు రాసుకున్నారు కదా? రాసుకో. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఇప్పుడు చూద్దాం మనం అసలు డిస్ట్రిబ్యూషన్ ఎలా జరుగుతుంది, డేటా డిస్ట్రిబ్యూషన్ ఎలా జరుగుతుంది. ఓకే, సో డేటా డిస్ట్రిబ్యూషన్ ఎలా జరుగుతుంది అనేది, డేటా డిస్ట్రిబ్యూషన్ అనేది ఎలా జరుగుతుంది అనేది ఇప్పుడు చూద్దాం మనం. Data distribution based on PI. అంటే ఈ ప్రైమరీ ఇండెక్స్ ద్వారా డేటా డిస్ట్రిబ్యూషన్ ఎలా జరుగుతుంది అంటే మనకి ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే మనకి సో నేను చెప్తాను చూడండి. ఓకే, సో డేటా డిస్ట్రిబ్యూషన్ ఎలా జరుగుతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వెన్ ఎవర్ ద ఓకే మనం ఏం చేస్తాము, మనము ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఫస్ట్ స్టెప్ ఏంటి అసలు? సో ఫస్ట్ స్టెప్ when we create the table, so automatically PA will be created. Okay, PA will be created and Teradata knows that. Teradata knows that. At least parsing engine knows that, right? Teradata PE knows it. సో మనం ఫస్ట్ ఎప్పుడైతే టేబుల్ ని క్రియేట్ చేస్తామో దానికి తెలుస్తుంది అనమాట. సో ఫస్ట్ డేటా డిస్ట్రిబ్యూషన్ ఎప్పుడు జరుగుతుంది, మనము డేటాని ఇన్సర్ట్ చేసేటప్పుడు. ఓకే, when the user wants to insert the SQL, wants to insert the data and submit the SQL query, ఏం జరుగుతుందంటే ఇక్కడ ఎప్పుడైతే యూజరు వాడు ఇన్సర్ట్ క్వరీని ఇన్సర్ట్ చేయాలి డేటాని నేను అనుకున్నప్పుడే కదా ఇన్సర్ట్ చేయాలనుకున్నప్పుడు ఆ SQL క్వరీని సబ్మిట్ చేసినప్పుడు ఏం చేస్తుందంటే పార్సింగ్ ఇంజిన్ విల్ examine the query, okay, and take the primary index value. Will take the primary index value. అంటే ప్రైమరీ ఇండెక్స్ పార్సింగ్ ఇంజిన్ ఏం చేస్తుందంటే ఆ క్వరీలో ఉన్న ప్రైమరీ ఇండెక్స్ యొక్క వాల్యూని తీసుకొని take the primary index value and send to hashing algorithm. సో ఏం జరుగుతుందంటే మనకి సో సెకండ్ స్టెప్ లో ఫస్ట్ స్టెప్ ఏంటి మనకు తెలిసిపోతుంది. సో టేబుల్ ఉంది ఆల్రెడీ మనకి. ఓకే, సో మనం ఇప్పుడు యూజర్ వాంట్స్ టు డేటా డిస్ట్రిబ్యూట్ అంటే డేటాని ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాడు. సో అప్పుడు ఏమవుతుందంటే ఎప్పుడైతే వాడు ఇన్సర్ట్ క్వరీ రాశాడో ఆ ఇన్సర్ట్ క్వరీని పార్సింగ్ ఇంజిన్ ఎగ్జామిన్ చేసి అంటే టెస్ట్ చేసి అందులో ప్రైమరీ ఇండెక్స్ వాల్యూని క్యాప్చర్ చేసి ప్రైమరీ ఇండెక్స్ ఏంటి ఆ వాల్యూ ఏంటి అని ఆ వాల్యూని హ్యాషింగ్ అల్గోరిథం అంటే ఇంటర్నల్ గా హ్యాషింగ్ అల్గోరిథం లోకి పంపిస్తుంది అనమాట. ఓకే, అది ఎలా వర్కౌట్ అవుతుందని నాకు తెలియదు, బట్
ఇట్ విల్ సెండ్ టు ద హ్యాషింగ్ అల్గరిథం. ఓకే, అప్పుడు ఏం చేస్తుందంటే హ్యాషింగ్ అల్గరిథంలోకి పంపించినప్పుడు హ్యాషింగ్ అల్గరిథం will give the 32-bit row hash as output. సో అప్పుడు ఏమవుతుందంటే హ్యాషింగ్ అల్గరిథం ఏం చేస్తుందంటే 32-bit రో హ్యాష్, అంటే మనం ఇప్పుడు పంపించిన వాల్యూకి 32-bit రో హ్యాష్ జనరేట్ అవుతుంది అనమాట. 32-bit రో హ్యాష్ జనరేట్ అవుతుంది అనమాట. ఓకే, సో అంటే ఏంటంటే ఈ ఎలా ఉంటుంది ఇది, సో 1s 0s బిట్స్ అంటే ఎలా ఉంటాయి, సో 32-bit కదా, ఎలా ఉంటుంది ఎగ్జాంపుల్ ఫర్ సపోజ్ ఇప్పుడు పిఐ వాల్యూ వచ్చేసి 9 అనుకుందాం. ఓకే, 9 అనుకుందాం. సో ఇది ఎలా ఉంటుంది అంటే ఇది, సో అన్ని కూడా డిజిట్స్ అంటే 32 బిట్స్ డిజిట్స్ అనమాట, 00 సంథింగ్. ఓకే, 00 8 జీరోలు ఇవి. నెక్స్ట్ 10 10 10 10 8. ఓకే, సో నెక్స్ట్ 111111 00 00. ఓకే, సో ఎన్ని అయిపోయినాయి, 8 8. సో 32-bit ఎట్లా అంటే ఇది ఎగ్జాక్ట్ వాల్యూ కాదు, బట్ ఎగ్జాంపుల్ అనమాట. ఓకే, సో ఇట్లా ఒక 32-bit రో హ్యాష్ ని జనరేట్ చేస్తుంది అనమాట. ఓకే, 32-bit రో హ్యాష్ ని జనరేట్ చేస్తుంది. దీంట్లో మనము ఫస్ట్ 16-bit ఆఫ్ రో హ్యాష్ ఇదే సీక్వెన్స్ లో అడిగి చెప్పాలి నీట్ గా మీరు. ఓకే, ఫస్ట్ 16-bit ఆఫ్ రో హ్యాష్ is called as DS destination selection word. Okay, destination selection word DSW. ఓకే, సో దీంట్లో ఈ 32-bit రో హ్యాష్ లో ఇది 32-bit కదా, ఇదేంటి 32-bit రో హ్యాష్. సో ఎప్పుడైతే మనకి 32-bit రో హ్యాష్ వస్తుందో అందులో ఫస్ట్ 16 బిట్స్ ని మనము డెస్టినేషన్ సెలక్షన్ వర్డ్ అంటాము. సో దాన్నే మనం డిఎస్డబ్ల్యూ అంటాము. ఓకే, నెక్స్ట్ ఏం జరుగుతుంది అంటే మనకి ఇక్కడ చూడండి, నెక్స్ట్ ఏం జరుగుతుందో ఈ జస్ట్ ఈ పాయింట్ ఒకటి చూపిస్తాను ఇక్కడ. నెక్స్ట్ ఏం జరుగుతుంది అంటే మనకి రో హ్యాష్, ఓకే, row hash is used to locate the amp number in hash map bucket. ఓకే, సో ఈ రో హ్యాష్ యూజ్ చేసుకొని ఏం జరుగుతుందంటే టెరాడేటా ఏం చేస్తుందంటే యాంప్ నెంబర్ ని ఐడెంటిఫై చేస్తుంది అనమాట. ఈ డేటా ఏ యాంప్ లోకి వెళ్ళాలి, యాంప్ నెంబర్ ఇన్ హ్యాష్ మ్యాప్ బకెట్. అది ఎట్లా ఉంటుందంటే ఇట్లా ఉంటుంది అనమాట. సో ఇంటర్నల్ గా హ్యాష్ మ్యాప్ బకెట్ ఉంటుంది, ఆ హ్యాష్ మ్యాప్ బకెట్ లో యాంప్ నెంబర్స్ ఉంటాయి. బై యూజింగ్ సమ్ ఫార్ములా అది ఒక దీన్ని పట్టుకుంటుంది అనమాట, యాంప్ నెంబర్ ని పట్టుకుంటుంది అనమాట. ఓకే, హ్యాష్ మ్యాప్ బకెట్. సో నెక్స్ట్ 6th స్టెప్ ఏం జరుగుతుందంటే, ఓకే, సో ఏ యాంప్ అయితే సెలెక్ట్ అయిపోతుందో ఆ యాంప్ లోకి ఈ డేటా వెళ్తుంది అనమాట. ఓకే, నౌ ద డేటా విల్ గో ఇంటూ ద, సో ఇక్కడ ఏంటి యాంప్ అంటే ఏంటి, ఏదైతే యాంప్ సెలెక్ట్ చేస్తుందో దానికి అసోసియేటెడ్ గా వర్చువల్ డిస్క్ ఉంటుంది,
దాంట్లోకి వెళ్తుంది అనమాట. విల్ గో ఇన్ టు ద పర్టికులర్ ర్యాంప్. Now the data will go into the particular ramp. Next step లో ఏం జరుగుతుందంటే సేమ్ amp will add the 32-bit uniqueness value to the 32-bit row hash, okay, which is called row ID. సో అంటే ఇక్కడ ఈ స్టెప్ లో ఏం జరుగుతుంది, 32-bit row hash ప్లస్ 32-bit uniqueness value ఈక్వల్ టు ఏమవుతుంది, 64-bit row ID అంటారు దీన్ని. అంటే row ID 64-bit, ఓకే, row ID which is unique, okay, unique. సో ఎలా ఈ పాయింట్ అర్థమైందా ఎలా జరుగుతుందో? యూనిక్ వాల్యూ ఉన్న రో హ్యాష్ రెండు యాడ్ అవుతుంది. చూడండి డేటా డిస్ట్రిబ్యూషన్ ఎలా జరుగుతుంది అంటే ఇట్స్ వెరీ సింపుల్, ఓకే. మీరు వాడు ప్రైమరీ ఇండెక్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమన్నప్పుడు ఏమవుతుంది అంటే ఇదే చెప్పాలి మీరు. when the user wants to insert the data into the table, then parsing engine will examine the query and take the primary index value and it will send to the hashing algorithm. So first step లో ఏం జరుగుతుంది, పార్సింగ్ ఇంజిన్ ప్రైమరీ ఇండెక్స్ యొక్క వాల్యూని తీసుకొని హ్యాషింగ్ అల్గోరిథం పంపిస్తుంది. హ్యాషింగ్ అల్గోరిథం లోకి పంపించినప్పుడు దాంట్లో నుంచి వచ్చే అవుట్పుట్ ఏంటి మనకి, 32-bit row hash. మీరు కూడా చెప్పండి ఇక్కడ, ఓకే, 32-bit row hash. దాంట్లో ఫస్ట్ 16-bit మనం డెస్టినేషన్ సెలక్షన్ వాడంటాము. సో ఫస్ట్ 16-bit యాక్చువల్ గా యాంప్ లొకేషన్ ని యాంప్ నెంబర్ ని ఫైండ్ అవుట్ చేస్తుంది. కాకపోతే అట్లా చెప్పాల్సిన అవసరం లేదు, మనం డైరెక్ట్ గా row hash will tell the ఈ row hash is used to locate the amp number in hash map bucket. సో hash map bucket లో ఏముంటాయి అంటే amp numbers ఉంటాయి అన్నమాట. సో ఈ row hash ని యూజ్ చేసుకొని మనము ఒక amp number ని చూస్ చేసుకుంటాం, ఓకే. తర్వాత ఆ యాంప్ నెంబర్ చూస్ అయిపోయిన తర్వాత ఏదైతే రో ఉండిద్దో ఫస్ట్ మనం ఇన్సర్ట్ చేయడానికి వచ్చిన ఫస్ట్ రో ఉండిద్ది కదా, దాన్ని ఆ యాంప్ లోకి పంపిస్తుంది అనమాట. ఆ యాంప్ లో పంపించిన తర్వాత ఏం చేస్తుంది అది, నెక్స్ట్ యాంప్ విల్ యాడ్ ద 32-bit uniqueness value టు ద 32-bit row hash. ఓకే, యాంప్ ఏం చేస్తుందంటే ఒక 32-bit uniqueness వాల్యూని ఈ 32-bit row hash కి యాడ్ చేస్తుంది అనమాట. దాన్నే మనము రో ఐడి అంటున్నాం అనమాట. సో 32-bit row hash ప్లస్ 32-bit uniqueness value ఈక్వల్ టు 64-bit row ID విచ్ ఈస్ యూనిక్ అనమాట, ఓకే. సో ఇట్లా డేటా డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది, ఓకే. సో ఇప్పుడు మనము ఇది రాసుకున్నారు కాబట్టి ఇప్పుడు మనం నోట్స్ లో ఉంది ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇంకా మీకు క్లియర్ గా అర్థమైపోయింది, ఓకే. యా, సో ఎట్లా డేటా డిస్ట్రిబ్యూషన్ ఎలా జరుగుతుంది? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాషింగ్ అల్గోరిథం లోకి పంపిస్తుంది. హ్యాషింగ్ అల్గోరిథం నుంచి వచ్చిన తర్వాత 32-bit రో హ్యాష్ వాల్యూ వస్తుంది. సో ఆ రో హ్యాష్ వాల్యూ బేస్ మీదుగా యాంప్స్ ఐడెంటిఫై అయిపోతాయి అనమాట, ఓకే. యాంప్స్ ఐడెంటిఫై అయిపోయినాయి ఇక్కడ. సో ఆ యాంపుల్లోకి వెళ్ళిపోయింది అనమాట, ఓకే. సో ఏ యూనిక్ ప్రైమరీ ఇండెక్స్ UPI will always spread the rows of the table evenly amongst the amps. UPI access is always a one amp operation. It is also requires no duplicate row checking అనమాట, ఓకే. ఇక్కడ ఇంకొక పాయింట్ రాసుకుందాం మనం నోట్ అని చెప్పి, జస్ట్ నోట్. If we send the same value n number of times into hashing algorithm,
hashing algorithm, it will generate same 32-bit row hash. Okay, same 32-bit row hash. Okay, ఓకే. ఇప్పుడు నువ్వు డిఫరెంట్ నెంబర్ పంపిస్తే డిఫరెంట్ 32-bit యూనిక్నెస్ వాల్యూస్ అండ్ అవుతాయి అనమాట. ఒకవేళ నువ్వు సేమ్ వాల్యూని పంపించావు అనుకో, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నీకు 99 అనేవి 2 వాల్యూస్ ఉన్నాయి అనుకో, 2 రోస్ ఉన్నాయి అనుకో. సో ఈ 2 రోస్ వెళ్ళినప్పుడు ఫస్ట్ 99కి సేమ్ 32-bit రో హ్యాష్, సెకండ్ దానికి సేమ్ 32-bit రో హ్యాష్ జనరేట్ చేస్తుంది. కాకపోతే ఏమవుతుంది అప్పుడు, ఎప్పుడు ఎన్నిసార్లు అయినా సరే సేమ్ రో హ్యాష్ జనరేట్ చేస్తుంది. కాబట్టి ఒకవేళ డూప్లికేట్ వాల్యూస్ ఉంటే సేమ్ నెంబర్ని, సేమ్ యాంప్ నెంబర్ని ఐడెంటిఫై చేస్తాయి. కాబట్టి సేమ్ ప్రైమరీ ఇండెక్స్ అనే వాల్యూస్ అన్ని కూడా సేమ్ యాంప్లోకి వెళ్ళి కూర్చుంటాయి అనమాట. ఓకే, ఇక్కడ కాబట్టి ఏమో ఏం చదువుతున్నా అంటే, ఇప్పుడు మనకి డూప్లికేట్స్ వచ్చే ఛాన్సులు ఏ ఇండెక్స్ లో ఉంటది, ఏ ప్రైమరీ ఇండెక్స్ లో ఉండిద్ది, యూనిక్ ప్రైమరీ ఇండెక్స్ లోనా, నాన్ యూనిక్ ప్రైమరీ ఇండెక్స్ లోనా డూప్లికేట్స్ వచ్చే ఛాన్స్? నాన్ యూనిక్ ప్రైమరీ ఇండెక్స్ లో డూప్లికేట్స్ వచ్చే ఛాన్స్ ఉన్నాయన్నమాట. సో యూనిక్ ప్రైమరీ ఇండెక్స్ లో డూప్లికేట్స్ వచ్చే ఛాన్స్ లేదు కాబట్టి, సో ఎవ్రీ టైం ప్రతి ఒక్క రోకి ఏంది, కొత్త యాంప్ నెంబర్ తీసుకోవాలన్నమాట అది. అవునా? సో దెర్ ఇస్ నో డూప్లికేట్స్ అన్నమాట కదా. సో అది అట్లా డిస్ట్రిబ్యూట్ అయిపోయింది అనమాట. ఒకవేళ అదే కనుక నాన్ యూనిక్ ప్రైమరీ ఇండెక్స్ అనుకో, సో 2 వాల్యూస్ సేమ్ ఉన్నాయి అనుకో, అదే 2 ఒక కాలంలో 2 వాల్యూస్ సేమ్ ఉన్నాయి అనుకో, ఆ 2 రోస్ కూడా ఒకే యాంప్లోకి వెళ్ళి కూర్చుంటాయి అనమాట. అంటే ఏమవుతుంది అప్పుడు, సేమ్ ఇప్పుడు నీకు 100 రోస్ ఉన్నాయి అనుకో, సేమ్ వాల్యూ తోటి ఆ 100 రోస్ సేమ్ ఒకే యాంప్లోకి వెళ్ళి కూర్చుంటాయి అనమాట. ఓకే, అట్లా డేటా డిస్ట్రిబ్యూషన్ జరిగింది. సో కాకపోతే యూనిక్ ప్రైమరీ ఇండెక్స్ ఏంటి నీకు, ఇప్పుడు ఫర్ సపోజ్ నువ్వు ఎగ్జాంపుల్లో ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకో. ఓకే, ఎగ్జాంపుల్లో నీకు ఈఎంపీ నెంబర్ ఉంది, ఈనేమ్ ఉంది, శాలరీ ఉంది, డిఈపిటి నెంబర్ ఉంది. ఓకే, అజ్యూమ్ హియర్ ఈఎంపీ నెంబర్ ఈస్ యూపీఐ అనుకుందాం. యూపీఐ అంటే ఏంది, ఈఎంపీ నెంబర్ బేస్ మీదుగా డూప్లికేట్స్ ఉండవు, రైట్? 1 ఎక్స్ శాలరీ 100 అనుకుందాం, డిపార్ట్మెంట్ నెంబర్ 10 అనుకుందాం ఇక్కడ. ఓకే, 10 అనుకుందాం. సో ఇక్కడ ఈఎంపీ నెంబర్ బేస్ మీద వాడికి డూప్లికేట్స్ వచ్చే ఛాన్స్ లేదు కాబట్టి ఇక్కడ 2 వచ్చింది అనమాట. ఇక్కడ y వస్తుంది, ఇక్కడ 200 వస్తుంది, ఇక్కడ 20 వస్తుంది. ఓకే, అట్లానే ఇక్కడ 3 వస్తుంది, ఇక్కడ z వస్తుంది, ఇక్కడ 300 వస్తుంది, ఇక్కడ 30 వస్తుంది. సో ఇప్పుడు నా దగ్గర అజ్యూమ్ ఐ హ్యావ్ 3 యాంప్స్ ఉన్నాయి అనుకుందాం. ఓకే, యాంప్ 1, యాంప్ 2, యాంప్ 3. సో ఇప్పుడు ఈఎంపీ నెంబర్ మనకి ఎప్పుడైతే మనం ఫస్ట్ లో ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేస్తామో, ఈఎంపీ నెంబర్లో ఏముంది, 1 ఉంది. సో దీని ప్రైమరీ ఇండెక్స్ తీసుకొని హ్యాషింగ్ అల్గోరిథం పంపిస్తుంది. హ్యాషింగ్ అల్గోరిథం పంపించినప్పుడు 32-bit రో హ్యాష్ జనరేట్ అవుతుంది. 32-bit రో హ్యాష్ జనరేట్ అయితే 32-bit రో హ్యాష్ జనరేట్ అయింది అనుకో, అప్పుడు ఏమవుతుందంటే ఆ 32-bit రో హ్యాష్ యూజ్ చేసుకొని హ్యాష్ మ్యాప్ లో ఉన్న హ్యాష్ బకెట్ లో ఉన్న యాంప్ నెంబర్ ని చూజ్ చేసుకుంటుంది. సో ఫర్ సపోజ్ లెటర్స్ సే యాంప్ నెంబర్ 2 సెలెక్ట్ చేస్తుంది అనుకో, సో ఈ రో వచ్చి ఇక్కడ సెట్ అయిపోతుంది అనమాట. అవునా? అట్లానే నెక్స్ట్ దానికి 32 ఇంకా లోపలికి వెళ్ళిపోయిన తర్వాత యూనిక్నెస్ వాల్యూని యాడ్ చేసేది, అదంతా ఓకే ఫైన్. సో నెక్స్ట్ సెకండ్, సో నెక్స్ట్ వాల్యూ వచ్చేసి ఇది కదా 2 వచ్చేసి పార్సింగ్ ఇంజిన్ మళ్ళీ హ్యాషింగ్ వస్తుంది. సో ఇదేం చేస్తుందంటే ఈ నెంబర్ని యాంప్ 1 అని సెలెక్ట్ చేసుకుంది అనుకో, అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ సెట్ అయిపోతుంది అది, ఇంకా మిగిలిపోయింది ఇది కాబట్టి ఇది సెట్ అయిపోతుంది. సో ఇక్కడ ఈ కేసు అనమాట. సో ఇక్కడ ఏమవుతుంది,
యూనిక్ ప్రైమరీ ఇండెక్స్ దాంట్లో యూపీఐ కేసులో ఏమవుతుంది? యూపీఐ కేసులో ఏమవుతుంది? యూపీఐ కేసులో డేటా విల్ బి distributed evenly అంటే సమానంగా స్ప్రెడ్ అయింది అనమాట. కాబట్టి సో ఇప్పుడు చెప్పండి నాకు, నేను సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఓకే ఈఎంపి వేర్ ఈఎంపి నెంబర్ ఈక్వల్ టు 1 అని అనుకోండి, ఎన్ని యాంపులు పనిచేస్తాయి? టూ పనిచేస్తాయి అనుకుంటున్నా. AMP1 AMP2. సో 1 అనేది ఎక్కడ ఉంది? ఏఎంపి 2లో ఉంది. కాబట్టి ఓన్లీ ఒక యాంపే పనిచేస్తుంది, యాంప్ నెంబర్ 2 మాత్రమే పనిచేస్తుంది. అది ఎలా పనిచేస్తుంది అనేది నేను చెప్తాను మళ్ళీ నీకు. ఓకే, సో ఇక్కడికి వచ్చామనుకోండి. సో యూనిక్ ప్రైమరీ ఇండెక్స్ కేసులో డేటా ఈవెన్ గా డిస్ట్రిబ్యూట్ అయ్యిందని గుర్తుపెట్టుకోండి. యూపీఐ యాక్సెస్ ఇస్ ఆల్వేస్ 1 AMP ఆపరేషన్. యూపీఐ యాక్సెస్, ఈఎంపీ ఇస్ ద యూపీఐ కదా, సో ఆల్వేస్ ఇట్ విల్ యాక్సెస్ ఓన్లీ 1 AMP అనమాట. అన్ని యాంపులు చెక్ చేయదు. ఎందుకు అంటే నువ్వు ఇప్పుడు ఇప్పుడు నువ్వు ఈ క్వరీని రాసావు కదా, ఇప్పుడు ఏమవుతుందంటే ఈఎంపీ నెంబర్ ఈక్వల్ టు 1 అనగానే ఓకే, పార్సింగ్ ఇంజిన్ క్వరీ ఎక్కడికి వెళ్తుంది? మన ఆర్కిటెక్చర్ ప్రకారం పార్సింగ్ ఇంజిన్ లోకి వెళ్తుందా? అవునా కదా? హలో, పార్సింగ్ ఇంజిన్ లోకి వెళ్తుంది కదా ఈ క్వరీ పార్సింగ్ ఇంజిన్ లోకి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే పార్సింగ్ ఇంజిన్ చెక్ చేస్తుంది, ఓకే వేర్ క్లాస్ లో ఏ కాలం ఉంది. ఓకే, దానికి తెలుసు, పార్సింగ్ ఇంజిన్ కి తెలుసు ఆల్రెడీ ఈఎంపీ నెంబర్ ఇస్ ద ప్రైమరీ ఇండెక్స్ కాలం అని. సో ప్రైమరీ ఇండెక్స్ కాలం అని తెలియగానే అది ఏం చేస్తుందంటే మళ్ళీ ఈ 1 ని పార్సింగ్ హ్యాషింగ్ అల్గోరిథం లో పంపిస్తుంది అనమాట. ఓకే, సో డేటా సెలక్షన్ అప్పుడు కూడా ఇట్లానే ఇదే ప్రాసెస్ జరుగుతుంది అనమాట. 1 అని పంపించినప్పుడు ఏమవుతుంది? మళ్ళీ 32-bit రో హ్యాష్ జనరేట్ అయింది. ఆ 32-bit రో హ్యాష్ ఇందాక డిస్ట్రిబ్యూషన్ అప్పుడు ఏదైతే యాంప్ ని సెలెక్ట్ చేస్తుంది, ఇప్పుడు కూడా అదే యాంప్ ని సెలెక్ట్ చేసుకుంటుంది కదా. అది మిషన్ కదా, ఇంకా చేంజ్ కాదనమాట. సేమ్ యాంప్ ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఏమవుతుంది? అప్పుడు ఓహో పార్సింగ్ తెలిసిపోతుంది, ఓకే ఈ యాంప్ లో డేటా ఉందని కరెక్ట్ డైరెక్ట్ గా యాంప్ 2 లోకి వెళ్ళేసి డేటాని పిక్ చేస్తుంది అనమాట. ఓకే, సో ఎందుకంటే ఇక్కడ ఈ ప్రైమరీ ఇండెక్స్ కాలం బేస్ మీదుగా మనకి యూపీఐలో డూప్లికేట్స్ వచ్చే ఛాన్స్ లేదు కాబట్టి సింగిల్ యాంప్ లోకి వెళ్ళేసి వర్కౌట్ అవుతుంది. అసలు ప్రైమరీ ఇండెక్స్ అనేది సింగిల్ యాంప్ లోకి ఆపరేషన్ అవుతుంది, సింగిల్ యాంప్ ఆపరేషనే. సో అప్పుడు ఎన్ని యాంపులు పనిచేస్తాయి అనమాట? ఇది సింగిల్ యాంప్ లోనే డైరెక్ట్ గా వెళ్తుంది అనమాట. సింగిల్ యాంప్ ఆపరేషన్ ఇది. సో యూపీఐ సింగిల్ యాంప్ ఆపరేషన్. సో ఎందుకంటే డైరెక్ట్ గా యాంప్ లోకి వెళ్ళి చెక్ చేస్తుంది అనమాట, తీస్తుంది అనమాట. ఓకే, ఇది యూపీఐ కేసు. సో నాన్ యూనిక్ ప్రైమరీ ఇండెక్స్ ఏంటి? డూప్లికేట్స్ ఉండే ఛాన్స్ ఉంది. ఓకే, ఏ నాన్ యూనిక్ ప్రైమరీ ఇండెక్స్ మీన్స్ దట్ ద వాల్యూస్ ఫర్ ద సెలెక్టెడ్ కాలం కెన్ బి నాన్ యూనిక్. అంటే ఈ నాన్ యూనిక్ అంటే ఏంటి? ప్రైమరీ ఇండెక్స్ కాలం మనం నాన్ యూనిక్ గా డిఫైన్ చేసామంటే ఏమవుతుందంటే సో దాంట్లో డూప్లికేట్స్ వచ్చే ఛాన్సులు ఉంటాయి. యూ కెన్ హ్యావ్ మెనీ రోస్ విత్ ద సేమ్ వాల్యూ ఇన్ ద ప్రైమరీ ఇండెక్స్. అంటే ప్రైమరీ ఇండెక్స్ లో సేమ్ వాల్యూస్ మల్టిపుల్ ఉండొచ్చు. ఓకే, సో ఇదేం చేస్తుందంటే ఏ నాన్ యూనిక్ ప్రైమరీ ఇండెక్స్ విల్ ఆల్మోస్ట్ నెవర్ స్ప్రెడ్ ద టేబుల్స్ ఈవెన్లీ. యూనిక్ ప్రైమరీ ఇండెక్స్ ఏమవుతుంది అంటే మనకి డేటా అనేది వెరీ ఈవెన్ గా పాపులేట్ అవుతుంది అనమాట. కాకపోతే నాన్ యూనిక్ ప్రైమరీ ఇండెక్స్ ఈవెన్ గా అవ్వాలని ఛాన్స్ లేదు. సో ఎగ్జాంపుల్ ఇప్పుడు తీసుకుందాం, ఇక్కడ సేమ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇది ఎన్యూపిఐ అనుకుందాం, ఎన్యూపిఐ ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో దీంట్లో కూడా ఈఎంపీ నెంబర్ అనుకుందాం. ఓకే, ఈఎంపీ నెంబర్. సో ఎన్యూపిఐ కాలం ఏంటి అంటే ఇక్కడ ఈఎంపీ నెంబర్ అనుకుందాం మనం. ఈఎంపీ నెంబర్ ఇస్ ద ఎన్యూపిఐ కాలం, ఈఎంపీ నెంబర్. సో ఈ నేమ్, salary, DEPT నెంబర్. సో 1 అందాం, X అందాం, 1000 అందాం, 10 అందాం. తర్వాత 2 అందాం, Y అందాం. ఓకే, దీన్ని 100 చేద్దాంలే, బాగుంటుంది చూడటానికి. ఇది 20 అనుకుందాం. సో నెక్స్ట్ ఈఎంపీ నెంబర్ లో ఏంటి నీకు డూప్లికేట్స్ ఉండే ఛాన్సులు ఉంది కదా, అవునా కదా?
డూప్లికేట్స్ ఉండే ఛాన్స్ ఉంది కదా. సో ఎన్యూపిఐ నాన్ యూనిక్ ప్రైమరీ ఇండెక్స్ ఏంటి డూప్లికేట్స్ వచ్చే ఛాన్స్ ఉంది కదా. సో మళ్ళీ 1 వచ్చింది అనుకుందాం, 1Z. ఫాలో కండి, అర్థం కాకపోతే అడగండి. ఓకే, ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను మళ్ళీ చెప్పను. ఇంకా 300 అనుకుందాం, 10 అనుకుందాం. ఓకే, సో లేకపోతే మీకు ఇంకా ఈఎంపీ నెంబర్ని అనుకోవటం కంటే ఇంకా డిఈపిటి నెంబర్ని అనుకుందాం మనం. ఇంకా మీకు అదైతే క్లియర్గా ఉండేది. ఓకే, డిఈపిటి నెంబర్ అనుకుందాం. సో ఈఎంపీ నెంబర్ వచ్చేసి యూనిక్ గానే ఉంది అనుకుందాం. సో ఇక్కడ డిఈపిటి నెంబర్లో డూప్లికేట్స్ వచ్చే ఛాన్స్ ఉంటాయి కదా. ఏ ఓకే 400 10. సో ఈ డేటా ఉంది నా దగ్గర. డిఈపిటి ఇస్ ద ఎన్యూపిఐ కాలం. ఇప్పుడు ఏమవుతుంది అంటే నాకు నేనేం చెప్పాను ఒక పాయింట్ ఇందాక నోట్లో. సో నువ్వు ఏదైనా ఒక వాల్యూని హ్యాషింగ్ అల్గోరిథంలో పంపిస్తే సేమ్ నెంబర్ ఆఫ్ వాల్యూకి ఎన్నిసార్లు పంపించినా సేమ్ రో హ్యాష్ జనరేట్ అవుతుంది. సో ఇప్పుడు మనము లెటస్ సే ఇక్కడ మనకి 3 యాంప్స్ అని అనుకుందాం కదా. యాంప్ 1 అనుకుందాం, యాంప్ 2 అనుకుందాం, యాంప్ 3 అనుకుందాం. ఓకే, సో ఫస్ట్ 10th. సో ఇక్కడ ఏంటి డిఈబిట్ నెంబర్ ఈజ్ ద పిఐ కాలం. ఓకే, అది యూనిక్ అయినా నాన్ యూనిక్ అయినా సరే అది పిఐ కాలం. పిఐ కాలం అంటే డేటా డిస్ట్రిబ్యూషన్ సంబంధించింది. సో ఈ వాల్యూ 10 అనేది ఒక రో హ్యాష్ ని జనరేట్ చేస్తుంది కదా. పిఈ హ్యాషింగ్ అల్గోరిథంలో పంపించినప్పుడు ఒక 32-bit రో హ్యాష్ జనరేట్ అయిపోతుంది. ఆ 32-bit రో హ్యాష్ జనరేట్ అయినప్పుడు ఒక యాంప్ నెంబర్ ని లొకేట్ చేస్తుంది. ఆ యాంప్ నెంబర్ ఫర్ సపోజ్ లెటస్ సే యాంప్ 3 అనుకుందాం మనం. ఓకే, యాంప్ 3 ని లొకేట్ చేస్తుంది. సో ఈ వాల్యూ ఇక్కడికి వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఎంత వాల్యూ 20 కాబట్టి ఏంటి యాంప్ 1 అని సెలెక్ట్ చేస్తుంది అనుకుందాం. సేమ్ ఫార్ములా బేస్ మీదుగా యాంప్ 1 అని సెలెక్ట్ చేస్తుంది అనుకున్నాను 20. రైట్, నెక్స్ట్ ఏంటి 10 కదా 10. సో మళ్ళీ ఇక్కడికే వస్తుంది 10, మళ్ళీ ఇక్కడికే వస్తుంది. రైట్, అరే గైస్ వర్షం పడుతుంది, నేను కిందకి వెళ్తున్నాను. ఒక్క నిమిషం నేను ఫాజ్లో పెట్టేసి ఇది. సో ఇప్పుడు ఏంటి, ఇప్పుడు యాంప్ నెంబర్ 3లోకి ఎన్ని రికార్డ్స్ వెళ్ళినాయి మనకి? 3 రికార్డ్స్ వెళ్ళినాయి. ఓకే, 3 రికార్డ్స్ వెళ్ళినాయి. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఇక్కడ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ వేర్ ఈబిట్ నెంబర్ ఈక్వల్ టు 10 అన్నాను అనుకోండి. ఎన్ని యాంపులు వర్కౌట్ అవుతాయి? సో సెలెక్ట్ లో కూడా ఏం జరుగుతుంది, సేమే కదా. 10 అనేది హ్యాషింగ్ అల్గోరిథంలోకి వెళ్తుంది. హ్యాషింగ్ అల్గోరిథంలో నుంచి 32-bit రో హ్యాష్ జనరేట్ అవుతుంది. 32-bit రో హ్యాష్ కూడా సేమ్ యాంప్ నెంబర్ ని తీసుకుంటుంది కాబట్టి సో 10 అనేది ఇక్కడ ఏ యాంప్ లో ఉందో తెలిసిపోతుందా లేదా? యాంప్ 3లో ఉందో తెలిసిపోతుంది. డైరెక్ట్ గా ఒకటే యాంప్ లోకి వెళ్ళేసి డేటాని ఫాస్ట్ గా రిట్రీవ్ చేస్తుంది అనమాట. ఇది కూడా సింగిల్ యాంప్ ఆపరేషన్. So NUPI or UPI, both are single amp operations. So UPI and NUPI are both are single amp operations. హలో హలో హలో, వచ్చిండు వినిపిస్తుందా? వినిపిస్తుంది నాకు. రాలే అనుకుంటా. అన్న వాయిస్ స్ట్రక్ అవుతుంది అన్న. వాయిస్ క్లియర్ లేదన్నా. అవునా?